ప్రభు నామంలో ప్రియమైన దైవ సేవకులకు అలాగే సహోదరులకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరోసారి మీతో కలిసి ఈ మంచి సహవాసం దేవుని వాక్యంతో మీకు కొంత సమయం పరిచర్య చేసే ఈ తరుణం ప్రభు అనుగ్రహించినందుకు ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుని మనం కలిసి ధ్యానం చేస్తాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు. ఈ 5 వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచి మీరు ఒక వచనం చదవండి. ఇదివరకే నేను గెలిచితని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకొనటలేదు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకుని వలనని పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వచనం అందరూ కలిసి చదువుకుందాం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం నిమిత్తమై ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసులం నీ పాదాల చెంత కూర్చున్నాం. మా అక్కర కొలది మా అవసరమును బట్టి ప్రభా నీ వాక్యములో నుంచి మీరే మాతో మాట్లాడమని, సంపూర్ణల మొగటకు సాగిపోదాము అనే ఒక మాట మా ముందు మీరు ఉంచారు కనుక ఉదయకాల సమయం మేము సంపూర్ణమై సాగిపోవడానికి మాకు మీరిచ్చిన వాక్యపు సాధనాన్ని మేము ఆలోచించడానికి మీరు సహాయం చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న పూట సేవకులుగా అలాగనే ఆయా సంఘాల నుంచి వచ్చిన సహోదరులుగా మేమంతా ఈ చోట కూర్చున్నాము. ప్రభా మా అక్కర కొలది మా అవసరమును బట్టి మీరే మాతో మాట్లాడమని, మేము నేర్చుకోవలసిన సంగతులన్నీ మీరు మాకు నేర్పించమని, ఒప్పించమని, సరిచేయమని, కృప చూపమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని దాసులైన వారికి, సహోదరులకు నా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మనం చదువుకున్నటువంటి భాగం సేవకులంగా ఉన్నవారికి ఇది చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. అయినా దీంట్లో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుని దాసులైన వారు, సహోదరులు భక్తిని చేస్తూ ఉన్నప్పుడు లేక సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆనందంతోనే చెయ్యాలి అన్నది పౌలు యొక్క ఆకాంక్ష. బాధతో దుఃఖముతో ఈ పరిచర్యను, ఈ భక్తిని మనం చేయరాదు. ఈ తలంపును మనసులో ఉంచుకొని తాను ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ ఆనందం అనే ప్రాముఖ్యమైన విషయాన్ని చాలాసార్లు ఇందులో ప్రస్తావిస్తాడు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముఖ్య వచనం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మనం బాగా ఎరిగిన వచనం. ఎల్లప్పుడూ
ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఈ ఆనందం, సంతోషం అనే మాట ఈ పత్రికలో మనం లెక్క చేస్తే 22 పర్యాయాలు వస్తుంది. కనుక ఆయన ఆ ఉద్దేశం, ఈ సేవలో, ఈ భక్తిలో ఉండేటువంటి వాళ్ళు ఆనందంతో చేయండి. విసుగుపోతూ దుఃఖముతో చేయవలసినటువంటి భక్తి అయితే ఇది కాదు. అయితే ఆనందంతో ఈ భక్తిని, ఈ సేవను మనం సాగించాలి అని అంటే దానికి మనం ఒక 4 తాళపు చెవులు కలిగి ఉండాలి. ఈ 4 అధ్యాయాల్లో 4 తాళపు చెవులు ఉన్నాయి. అది చెప్పిన తర్వాత ఈ భాగంలోకి వస్తాను. ఎందుకంటే సంపూర్ణ స్థితి కొరకు సేవకుడు వేయవలసిన అడుగులు ఇందులో ఉన్నాయి, అవి చెప్తాను. అయితే ఆనందంతో ఈ భక్తిని మనం కొనసాగించాలి అని మనం అనుకుంటే మనం కలిగి ఉండవలసిన 4 తాళపు చెవులు ఈ పుస్తకంలో ఉన్నాయి. మొదటి అధ్యాయం 21వ వచనంలో ఒక తాళపు చెవి ఏంటది? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ వచనంలో దేవుని దాసుని యొక్క లక్ష్యం, ఎయిమ్ ఉంది, ఒక గురి ఉంది. నేను ఏ లక్ష్యంతో బ్రతుకుతున్నాను అంటే, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, ఒకవేళ చావు వస్తే దాన్ని నేను లాభంగా ఎంచుకుంటాను. ఒక సేవకుడికి, ఒక సహోదరునికి ఈ లక్ష్యం ఉంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా భక్తి సేవ ఆనందంగానే సాగుతాయి. ఇది మొదటి తాళపు చెవి. 2వ అధ్యాయం మీరు 5వ వచనం చూడండి. 2వ అధ్యాయంలో మరొక తాళపు చెవి ఉంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అన్నాడు. ఈ వచనంలో ఆయన చెప్పేది ఏంటంటే, మీ లక్ష్యం బాగుంటే సరిపోదు, మీకు లక్షణాలు బాగుండాలి. క్రీస్తు యేసు కలిగిన మనసు అంటే యేసు క్రీస్తు లాంటి లక్షణాలు మీకు అప్పాలి. ఇంగ్లీషులో మీ ఏం బాగుంటే సరిపోదు, మీ యాటిట్యూడ్ బాగుండాలి, మీ వైఖరి బాగుండాలి, మీ లక్షణాలు బాగుండాలి. మంచి లక్షణాలతో బ్రతికేటువంటి వాళ్ళు చుట్టూ ఉన్న పరిస్థితులు, స్థితిగతులు ఎట్లా ఉన్నా సరైన లక్షణాలు అబ్బాయి కాబట్టి వారు ఆనందంతోనే ఈ భక్తిని, ఈ సేవను కొనసాగించుకోగలుగుతారు. ఇది 2వ అధ్యాయంలో ఉన్న తాళపు చెవి. మనం చదివిన భాగంలోనే 3వ తాళపు చెవి ఉంది. 3వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురియొత్తకే నేను పరిగెత్తుచున్నాను. ఈ వచనంలో దైవజన్ యొక్క యాంబిషన్ ఏమండి, కోరిక మనకు కనబడుతుంది. ఏమండి, మంచి లక్ష్యం ఉన్న వాళ్ళకి మంచి లక్షణాలు అబ్బుతాయి, మంచి లక్షణాలు అబ్బిన వాళ్ళకి మంచి ఆశలు అబ్బుతాయి. కనుక మంచి ఆశ పౌలుకి అబ్బింది. అందుకని నేను ఒక మంచి ఆశతో బతుకుతున్నాను. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో దాన్ని నేను గెలుచుకోవాలని గురువద్దకే నేను పరిగెత్తున్నాను అన్నాడు. ఇవన్నీ ప్రతి సేవకుడు మనసులో, ప్రతి విశ్వాసి మనసులో పడవలసిన మంచి ఆలోచనలు. సరే, 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం 13వ వచనానికి వస్తే ఇవన్నీ అండర్లైన్ చేసి మన కంఠస్థం చేయవలసిన వచనాలే. 4వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ఈ వచనం అంటాడు, నా సేవ, నా భక్తి నేను బాగా చేయడానికి నా సామర్థ్యం దేవుడే అన్నాడు. కనుక మంచి సామర్థ్యం నాకుంది. అందుకే ఆనందంతో, సంతోషంతో ఈ భక్తిని, సేవలు నేను కొనసాగించగలుగుతున్నా. ఈ 4 ఒకదానితో కలపండి, ఎంత బాగుంటుందో. లక్ష్యం బాగుంటే లక్షణాలు బాగుంటాయి, లక్షణాలు బాగుంటే ఆశలు బాగుంటాయి, ఆశలు బాగుంటే సామర్థ్యం బాగుంటుంది. మంచి లక్ష్యానికి మంచి లక్షణాలు వస్తాయి. మంచి లక్షణాలు కలిగినోడు మంచి ఆశలు కలిగి ఉంటాడు. మంచి ఆశలు కలిగి ఉన్నవాడు మంచి సామర్థ్యం కలిగి ఉంటాడు. ఇంగ్లీష్లో కూడా చాలా బాగా చెప్పొచ్చు, మన ఎయిమ్ బాగుంటే మన యాటిట్యూడ్ బాగుంటుంది,
మన యాటిట్యూడ్ బాగుంటే మన యాంబిషన్స్ బాగుంటాయి. మన యాంబిషన్స్ బాగుంటే మన ఎబిలిటీస్ బాగుంటాయి, మన సామర్థ్యాలు బాగుంటాయి. కనుక ఈ 4 కలిగినటువంటి ఒక దేవుని సేవకుడు, దేవుని పిల్లలు, వారు ఆనందంతోనే భక్తి చేయగలుగుతా. నేను అలాగే చేసుకుంటున్నా. నాకేమి పరిస్థితులు అనుకూలంగా లేవు. కడుపు కాలడము నాకు తెలుసు, దిగంబరగా ఉండడము నాకు తెలుసు, సముద్రంలో కొట్టుకుపోవడమో తెలుసు, కొరడాలతో దెబ్బలు తినడమో తెలుసు, తృణీకరించబడ్డమో నాకు తెలుసు, కింటవేయబడ్డమో నాకు తెలుసు, అపాయములు ఉండడమో నాకు తెలుసు. ఇన్ని వచ్చినా కానీ ఈ భక్తి, ఈ సేవను నేను చాలా సంతోషంగానే చేసుకుని వెళ్ళిపోతున్నాను. అందుకు గల కారణం ఏంటంటే నా దగ్గర ఈ 4 తాళపు చెవులు ఉన్నాయి. నాకు మంచి లక్ష్యం అబ్బింది, నాకు మంచి లక్షణాలు ఉన్నాయి, నాకు మంచి ఆశలు ఉన్నాయి, నాకు మంచి సామర్థ్యం ఉంది అని చెప్పిన దేవుని సేవకుడు ఈ పూట మనం చదివిన ఈ 5 వచనాల్లో ఇలాంటి సేవకుడైనా కానీ సంపూర్ణతలోకి వెళ్ళడానికి నేను కొన్ని అడుగులు వేస్తున్నాను. ఏమండి, ఈ మంచి తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి ఆనందంతో భక్తిని సేవను కొనసాగించడానికి. అయినప్పటికీ కూడా సంపూర్ణతలోకి వెళ్ళడానికి నేను ఒక 5 అడుగులు వేస్తున్నాను. సేవకులైన వారు, విశ్వాసులైన మీరు ఈ 5 స్టెప్స్, ఈ 5 అడుగుల్లో మీరు అడుగులు వేయండి, మీరు సంపూర్ణతలోనికి సాగిపోవడానికి వీలుంటుంది అని ఆయన రాసిన ఈ 5 వచనాల్లోంచి 5 తలంపులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సరే, మొట్టమొదటి వచనం చూడండి, 12వ వచనం. మీరు నేను కొన్ని పాత పదాలు చెప్తాను, అది అండర్లైన్ చేస్తారు. కీ ఐడియాస్ అన్నమాట. ఆయన చెప్పిన మాటల్లోని కీలకమైన పదాలు అన్నమాట. ఇదివరకే రౌండప్ చేయండి, నేను గెలిచితనైనను. తర్వాత ఇదివరకే మళ్ళీ రౌండప్ చేయండి, సంపూర్ణ సిద్ధి పొందితనైనను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే మళ్ళీ రౌండప్ చేయండి, నేను పట్టుకొని ఉన్నానని తలంచమనను. ఇదివరకే 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 3 సార్లు కనబడింది కదా. ఈ వచనాల తాత్పర్యం ఏమిటి అంటే, దైవజనుడు అంటాడు, నేను సంపూర్ణతలోనికి వెళ్ళడానికి, సాగిపోవడానికి నా దగ్గర ఉన్న మొదటి అడుగు ఏంటంటే అసంతృప్తి. ఏంటంటే అసంతృప్తి, డిస్సాటిస్ఫాక్షన్. దేవుని పిల్లలము, దేవుని దాసులమైన మనకు దేవునిలో సంతృప్తి ఉండాలి, అందులోనే అనుమానమే లేదు. దేవునిలో మనం సంతృప్తిగా జీవించాలని దేవుని వాక్యం బోధిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు ధనాపేక్ష లేని వారే కలిగిన దాంతో సంతృప్తి కలిగి ఉండండి అంది బైబిల్. అలాగనే లూకా సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో బాప్తిసమిచ్చే యోహాను అంటాడు, మీ జీతములతో మీరు సంతృప్తి కలిగి ఉండండి అని అంటాడు. కలిగిన దాంతో సంతృప్తి ఉండాలి, జీతాలతో సంతృప్తి ఉండాలి. పౌలు భక్తుడు కూడా సంతృప్తి లేనోడు కాదు, సంతృప్తి ఉన్నాడు. చూడు, పక్కనే ఉంటుంది 4వ అధ్యాయం 11వ వచనంలో, నా కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను అన్నాడు. నేను చాలా సంతృప్తిగా ఉన్నాను క్రీస్తులో, కానీ నా క్రైస్తవ నడకలో, నా సేవలో నాకు ఇంకా సంతృప్తి రాలేదు. నేను ఇదివరకే నేను గెలిచానని నేను అనుకోవడం లేదు, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందాను అనుకోవడం లేదు, నేను ఇదివరకే నేను పట్టుకున్నాను అని నేను అనుకోవడం లేదు. ఏంటంటే ఇది అసంతృప్తి. దేవుని సేవలో ఉన్న మనకు, అలాగే ప్రభువునందు భక్తి చేస్తున్న విశ్వాసులైన వారికి క్రీస్తులో సంతృప్తి ఉండాలి. కానీ క్రైస్తవ నడకలో మాత్రం అసంతృప్తితోనే మనం ఉండాలి ఎప్పటి వరకు కూడా. ఎప్పుడో మనకి ఇంకా అసంతృప్తి ఉంటేనే సంతృప్తి కొరకు మనం తపన పడుతూ ఉంటాం. చాలా మంది విచారం ఏంటంటే, క్రీస్తులో సంతృప్తిగా ఉండవలసిన వారు అక్కడ అసంతృప్తిగా ఉండి, క్రైస్తవ నడకలో, సేవలో అసంతృప్తిగా ఉండవలసిన వారు ఇక్కడ తృప్తి చెందిపోయి, ఇంత మట్టుకు చాలే, చాలా చేసేసారు, నా వల్ల చాలా అయిపోయింది, అసలు దేవుని సంకల్పం అంతా సంపూర్ణంగా నేను నెరవేర్చేశాను అన్నట్టుగా మనం అనుకోవటం, అదే మన జీవితానికి పట్టిన దరిద్రం అనుకోవాలి. నేనంటాను, క్రీస్తులో సంతృప్తిగానే ఉందాం, కానీ మన క్రైస్తవ నడకలో మాత్రం అసంతృప్తితోనే మనం భక్తి చేద్దాం, సేవ చేద్దాం. ఇప్పుడు ఆయన అసంతృప్తి చూడండి ఏమన్నాడంటే, నేను
మీరు పైనుంచి 10వ వచనం నుంచి మీరు గమనిస్తే ఇంకొక ఐడియా కూడా ఉంటుంది. 10వ వచనం మీదకి వెళ్తే, నేను ఇంకా పూర్తిగా ఎరిగానని నేను అనుకోవడం లేదు, నేను గెలిచానని అనుకోవడం లేదు, నేను సంపూర్ణ సిద్ధి పొందాను అనుకోవడం లేదు, నేను ఇదివరకే నేను పట్టుకున్నాను అనుకోవడం లేదు అనడంలో, ప్రియులారా వినండి, ఆయన అసంతృప్తి ఏంటంటే నేను ఇదివరకే ఎరిగానని నేను అనుకోవడం లేదు అంటే అర్థం ఏంటి? నేను ఎరగవలసింది ఇంకా చాలా మిగిలింది. ఆయన అంటాడు, నేను క్రీస్తుని ఎరగాలని, ఆయన శ్రమలలో పాలివాడినొకటి ఎంతదో ఎరగాలని, ఆయన పునరుత్థాన బలమును ఎరగాలని, నేను ఎరగడానికే నేను ప్రయత్నం చేస్తున్నానన్నాడు. అరే, నాకు బలి విడ్డూరంగా ఉంటుందండి. పౌలు ఈ మాటలు ఫిలిప్పీలకు రాసే సమయానికి దాదాపు అతని సేవా వయసు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల సేవకుడు ఇంకా నేను ఎరగలేదు, ఇంకా నేను గెలవలేదు, ఇంకా నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు, ఇంకా నేను పట్టుకోలేదు అంటాడు. ఇంకా విడ్డూరం చెప్పన, ఈ 25 సంవత్సరాల సేవానుభవంలో ఆయన సేవలో 7 ఉద్యోగాలు చేశాడు. లిస్ట్ అవుట్ చేస్తాను, నోట్ చేయండి. ఆయన 25 సంవత్సరాలు ఆయన చేసిన ఉద్యోగాలు ఏంటంటే, మొదటి ఉద్యోగం అపొస్తలుడు, పంపబడి సువార్త ప్రకటించాడు. రెండో ఉద్యోగం సంఘ స్థాపకుడు, సంఘాలు లేని చోటకు వెళ్లి సంఘాలు స్థాపించాడు. మూడో ఉద్యోగం ఆయన సువార్తికుడు, సువార్త లేని చోట్లకు వెళ్లి సువార్తను ప్రకటించాడు. నాలుగో ఉద్యోగం కాపరి ఉద్యోగం. ఏమండి, కాపరిగా కొన్ని సంఘాలు కొంతకాలం ఉన్నాడు. అటు బోధకుల ఉద్యోగం, వాక్య సత్యాలు సంఘములున్న వారికి ఆయన నేర్పించే బోధకుల పరిచర్య చేశాడు. ఆరో ఉద్యోగం పరిచారకుడు, సంఘములో పరిచారకులతో కలిసిపోయి ఆయన పరిచారకుడుగా ఉన్నాడు. ఏడో ఉద్యోగం నాయకుడిగా కూడా ఉద్యోగం చేశాడు. తర్వాత నాయకత్వం ఏమండి ఆయన అప్పగించి, ఆయన కొంచెం ఏమండి డెలిగేషన్ చేసి కొంతమందిని నాయకులను ఆయన సిద్ధపరిచాడు. వరుసగా 7 ఉద్యోగాలు చేసిన వాడు ఇప్పటికే 20 సంవత్సరాల సేవ అనుభవం కలిగిన వాడు, నేనింకా ఎరగలేదు, నేనింకా గెలవలేదు, నేనింకా సంపూర్ణ సిద్ధి పొందలేదు, నేనింకా పట్టుకోలేదు అనడంలో ఏమిటి అంటే వినండి, ఇదే క్రైస్తవ నడకలో తన సేవలో తన కలిగి ఉన్న అసంతృప్తి. నేను ఎరగలేదంటే ఎరగాల్సింది ఇంకా చాలా ఉందని నాకు తెలుస్తుంది. దమస్కు మార్గంలో ప్రభు చేత నేరుగా ప్రత్యక్షత పొంది నేను కొంత ఎరిగాను ఆయనను. అటు తరువాత నా సేవా జీవితంలో నేను తండ్రైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును నాలో బయలుపరిస్తే నా హృదయంలో కొంత ఎరిగాను. తర్వాత అరేబియా దేశంలో సుమారు ఒక 3 సంవత్సరాలు ఉండిపోయి పరిశుద్ధాత్మ దేవుని నేతృత్వంలో కొంత ఎరిగాను. ఇలాంటి ప్రత్యక్షత నాకున్నా కూడా ఇంకా క్రీస్తు శ్రమలలో పాలివాడని ఒకటి ఎట్టుదో, అలాగనే నేను ఆయన పునరుత్థాన బలమును ఎరుగుటే ఎట్టుదో ఇంకా ఎరగాలనే నాకుంది. 25 సంవత్సరాల సేవకుడు 7 ఉద్యోగాలు ఎప్పటికే చేసిన వాడు ఇంకా ఎరగాలని ఉంది అని అంటే, మేము ఎరగడం అయిపోయింది అని అనుకోవడం మనలాంటి వాళ్ళకి బుద్ధిహీనతే కదా. ఈరోజు చాలా మంది సేవకులకున్న, అంటే మన దగ్గర నేను కొంతమంది సేవకులను చూస్తుంటాను, ఇంకెక్కడ తెలుసుకోవాల్సింది ఏముందనండి అనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పక్కన ఒకసారి రామచంద్రాపురంలో సేవకుల కూడికి వచ్చాం, నేను తర్వాత మీ అందరూ ఎరిగిన బ్రదర్ ప్రకాష్ గారు. సరే, ఆయనకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. సరే, ఆయన ఏమండి ఆ సేవకుల కూడిక 2 రోజుల్లో కూడా కనబడలేదు. సరే, మేము అక్కడి నుంచి మరొక కూడికి వచ్చాం, పెక్కువల్ అనే ప్రాంతానికి. మరి ఆ చర్చిలో ఒక అమ్మాయిని ఆ వ్యక్తికి ప్రకాష్ గారి మధ్య నుండి పెళ్లి కూడా చేసినాడు. సరే, ఆ దేవుని సేవకురాలు అన్న మరి ఆయన వచ్చాడు ఆ మీటింగ్ కి అని అడిగింది. ఏనమ్మా 2 రోజులుగా కనబడలేదు, అతను మరి రాలేదు, ఎందుకో మేము వస్తామని తెలిసి కూడా ఆయన రాలేదంటే, ఆమె మాకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ కొంచెం ఆమె ఫోన్ పట్టుకొని అలా పక్కకెళ్ళి ఆయన ఫోన్ చేసింది. ఏమంటే బ్రదర్స్ వచ్చారు కదా, మీరు సేవకుడు అయి ఉండి మేము వెళ్ళొచ్చు కదా. ఆమె ఎందుకు వెళ్ళమంటుందంటే, ఈ చర్చిలో ఉన్న అమ్మాయిని ఆయన గారికి ఇచ్చి పెళ్లి చేసింది కనుక వాళ్ళిద్దరి మధ్య పరిస్థితులు బాగులేవు, కలుసుకుంటే ఏమైనా మార్చుకుంటాడని పాపం ఈవిడ ఆశ, దేవుని సేవకురాల ఆశ. మీరు ఎందుకు వెళ్ళలేదనంటే, ఆ సేవకుడు 17 సంవత్సరాలుగా నాకు తెలుసు, ఇక నేర్చుకోవాల్సింది ఏముంది లేండి నేను వెళ్ళలేదన్నాడు. ఏమండి, ఆ సేవకుడు 17 సంవత్సరాల నుంచి పరిచయం, ఇక ఆయన దగ్గర నేను నేర్చుకోవాల్సిందే ఉంది. ఇది బెడపరిశుద్ధమే కదా.
ఏమండి, మనం ఎన్నిసార్లు నేర్చుకున్నా ఏదో ఒక మాట, ఏదో ఒక తలంపు, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక సూత్రం, ఏదో ఒక ఉదాహరణ అది మన హృదయం వరకు వచ్చేది మనలో పరివర్తన కలిగిస్తుందన్న అలాంటి ఆశతో ఉండవలసిన ఒక సేవకుడు నేను నేర్చుకోవాల్సింది ఏముందనండి. ఈరోజు చాలా మంది సేవకులు ఎట్లవుతామనంటే నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, నేను ఎరగవలసింది ఏమీ లేదు అనుకునే తనం. రెండో సంగతి, పౌలంటాడు ఇదివరకే నేను గెలిచానని నేను అనుకోవడం లేదు. ఏమి గెలవాలని ఉంది, ఏమి సంపాదించుకోవాలని ఉందంటే ఆ పైన అంటాడు క్రీస్తును సంపాదించుకోవాలని నాకుంది. నన్ను ఆయన ఏ పరుగు పందెములు అయితే పెట్టాడో ఆ పరుగులో నేను గెలవాల్సిన బహుమానం ఒకటి నా ముందు కనబడుతుంది. అది గెలిచానని నేను అనుకోవడం లేదు, ఇంకా దాని కొరకు నేను ఆరాటపడుతున్నాను. ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందాను అనుకోవడం లేదు. ఆయన పోలిక, ఆయన సారూప్యం, ఆయన సంపూర్ణత నాలోనికి పూర్తిగా వచ్చేసిందని నేను అనుకోవడం లేదు. ఇంకా సంపూర్ణ సిద్ధి పొందవలసి ఉంది అని నాకు అర్థమవుతా ఉంది. నేను దేని కొరకు పట్టబడ్డానో అది ఇంకా పట్టుకోలేదని నాకు అనిపిస్తుంది. అసలు ఈ పౌలు దేని కొరకు పట్టబడ్డాడు? ఒక వచనం జ్ఞాపకం చేసుకోండి. అపోస్తల కార్యం 9:15 అననీయతో దేవుడు చెప్పాడు, ఈ పౌలు అనే వ్యక్తిని ఎందుకు తాను పట్టుకున్నాడో చెప్పాడు. ఆ మాట నేను చదువుతాను చూడండి. అపోస్తల కార్యాలు 9:15 అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. మీరు బాగా చదివినప్పుడు పట్టుకోండి ఈ మాట. నామమును ప్రకటించడానికి ఏర్పరచుకున్న సాధనమా, నామం భరించుటకు ఆయన సాధనమా? అయ్యా మీరు ఎక్కడ ఉన్నారా? ఇక వేరు శబ్దాలు వినబడుతున్నాయి, కొంచెం ఇక్కడే మీరు మనసు పెట్టండి. నామం ప్రకటించడానిక, నామం భరించడానిక? నామం భరించడం ఏమిటి? నామం భరించడం అంటే ఆ నామం ప్రకటిస్తూ ఉండగా ఎదురయ్యే శ్రమలు భరించడానికి ఈ వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను. నా నామం అన్ని జనులమని చెప్తాడు, అక్కడ శ్రమలు వస్తాయి, శ్రమలు భరించాలి. తర్వాత ఇశ్రాయేలు ముందుకెళ్ళి ప్రకటిస్తాడు, అక్కడ శ్రమలు వస్తాయి, అది భరించాలి. ఇక రాజుల ముందుకు వెళ్తాడు, నా నామాన్ని ప్రకటిస్తాడు, శ్రమలు వస్తాయి, అది భరించాలి. నా నామం భరించడానికి నేను ఏర్పరచుకున్నాను, పట్టుకున్నాను. ఇక్కడ పౌలు చెప్తున్న మాట, ఇంకా ఈ పని నా దగ్గర పూర్తిగా జరిగిపోలేదు, ఇంకా ఈ పని నా దగ్గర పూర్తిగా జరిగిపోలేదు. అందుకనే సేవలో, నా క్రైస్తవ నడకలో, నా భక్తిలో చాలా సంతృప్తిగా ఉన్నాను అంటున్నాడు. సంపూర్ణలో ఉండడానికి సాగిపోయిన మనమందరం కూడా, సంపూర్ణతలోని సాగిపోవలసిన మనమందరం కూడా, అందరము కలిగి ఉండవలసిన ఒక మంచి అనుభవం క్రీస్తులో సంతృప్తి. అది పక్కన పెట్టండి. కానీ క్రైస్తవ సేవలో, క్రైస్తవ నడకలో అసంతృప్తితోనే ఉన్నాను అని మనం ఎంచుకోవాలి. ఈ క్రైస్తవ నడకలో, సేవలో కానీ సంతృప్తి వచ్చేసింది అనుకోండి, నేను చాలా చేసేసాను, ఇప్పటికే చాలా నడిచేసాను, మరేంటి నేను క్రీస్తు సారూప్యం, మరి నీలేదే క్రీస్తు పోలిక? అసలు నేను చూస్తూ ఉంటున్నప్పుడు నీ జీవిత భాగస్వామి నేను చూస్తుంటే నా యేసయ్య ముఖం చూస్తున్నట్టు ఉంటుంది అని అంటదా నీ జీవిత భాగస్వామి? ఏమండి, అంతా గడిచేసాం, అంతా అయిపోయింది, చాలా సేవ చేసేసాం, చాలా సంవత్సరాలుగా సేవలో మేము చాలా సీనియర్స్ అనుకుంటాం. కానీ అసలు నేను చూసినటువంటి నీ జీవిత భాగస్వామి, నన్ను చూసిన నా జీవిత భాగస్వామి, మిమ్మల్ని చూస్తుంటే క్రీస్తు సారూప్యం, మిమ్మల్ని చూస్తుంటే ఆ క్రీస్తు పోలిక, ఆ సంపూర్ణతలు మీ దగ్గర కనబడుతున్నాయి. ప్రభు ప్రేమించినట్టే మీరు నన్ను ప్రేమిస్తారు, ఆ ప్రభు కోరుతున్నట్లే పవిత్రతను మీరు కోరుతారు, ప్రభు జాలి కనికరం చూపినట్లే మీరు జాలి కనికరం చూపుతారు, ప్రభు మాట్లాడినట్లే సత్యం మాట్లాడతారు, ప్రభు ఓర్చుకున్నట్లే మీరు ఓర్చుకుంటారు. అసలు మిమ్మల్ని చూస్తుంటే నా ప్రభు ముఖం చూసినట్టుంది అన్నట్టుగా మన జీవిత భాగస్వాములు మనకు అంటారా? ఎవరెవరి గురించో చెప్పొద్దులండి. మన ఇంట్లో దేవుడు మనకిచ్చిన మన లైఫ్ పార్ట్నర్ వాళ్ళని చూసి ఏమనుకుంటుంది అనేది కొంచెం మనం ఆలోచిస్తే చాలా విచారకరమైన జవాబులు వస్తాయి. కొంతమంది అయ్యగారులంట ఏమైనా పులిపేటు దగ్గరేమో దేవదూతల్లాగా ఉంటారట, ఇంటిలోకి వచ్చేసరిగా దెయ్యాలు అయిపోతారట. ఆ మధ్య ఎవరో బోధకుడు చెప్తే విన్నాను సాక్ష్యం. ఏమండి, మందిరంలో ఆయన వాక్యం చెప్తున్నాడట, అతని భార్య అతని యొక్క పిల్లలు కలిసి వాళ్ళకి ఇచ్చినటువంటి పార్సనేజ్ లో, ఆ కాపరికి ఇచ్చినటువంటి గదిలో నుంచి ఏమండి సరుకులన్నీ తీసుకొచ్చి చర్చిలో పెడుతున్నారు.
ఏమంటే సరుకులన్నీ తెచ్చి చర్చలో పెడుతున్నారు. సంఘ పెద్దలకు అర్థం కావట్లేదు. మన మంచిని ఇచ్చాం కదా, ఆ ఇంట్లో ఉండవలసిన వస్తువులు చర్చలో పెడుతున్నారేంటి పాస్టమ్మ గారు పిల్లలని చెప్పి ఆశ్చర్యపోయి ప్రసంగం అమ్మని అడుగుదామని చెప్పి ప్రసంగం అమ్మగాని అడిగారట. ఏమ్మా పాస్టమ్ గారు, ఏం బాబు పిల్లలు, మీరు మంచిని ఇచ్చాం కదా, ఆ ఇంట్లో సామాన్లంతా చర్చలో పెడుతున్నారేంటి, ఎక్కడైనా కాపురం పెడతారంటే అవునండి కాపురం పెట్టాలనిపిస్తుంది. ఏమి ఎందుకనంటే మా ఆయన వీళ్ళ నాన్న ఎక్కడుంటే దేవదూతలాగా ఉంటున్నాడు, ఆ ఇంట్లోకి వస్తే రాక్షసులాగా మారుతున్నాడు, కాబట్టి సరుకులన్నీ తెచ్చుకుని ఎక్కడే కాపురం చేస్తే బాగుంది అనిపిస్తుంది మాకు. కొంతమంది సేవకులు వేదిక మీద శాంతమూర్తులు గాని అసలు ఇంట్లో చూస్తే అసలు వీళ్ళు ఎవరో తెలుసా కోపదారులట. మళ్ళీ ఆయన అంటాడు, బ్రదర్ నా ముక్కు మీద చెమట వస్తుంది చూసారా, అందుకే నా కోపం ఎక్కువ అంటాడు. ఇదే పెద్ద డిగ్రీలా ఆ చెప్పుకోవడానికి సిగ్గుపడాలి కదా సేవకుడు. కానీ నీవు నా ముక్కు మీద చెమట వస్తుంది చూడండి కావాలంటే నాకు ఎంతో కోపం అని భార్య మీద చిరాకు, ఏమంటే సంఘస్థుల మీద చిరాకు, ఏమంటే కోపం. ఏమొచ్చింది ఇప్పుడు క్రీస్తు సారూప్యం, ఏమొచ్చిందా క్రీస్తు పోలిక, ఏమి ఎదిగాము క్రీస్తు సంపూర్ణతలోనికి అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన. కాబట్టి దేవుని సేవకులుగా సంఘములో సహోదరులుగా పెద్దలుగా కూర్చున్న వారు ఎవరైనా నేను అడుగుతున్న పరిపూర్ణత కొరకు, పరిపక్వత కొరకు, సంపూర్ణత కొరకు మనం వేసే మొదటి అడుగు డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అనేది ఉండి తీరవలసిందే. క్రీస్తులో సంతృప్తిగా ఉండు, కానీ నీ క్రైస్తవ నడకలో సేవలో ఇంకా అసంతృప్తిగానే ఉంది. నేను చేయవలసింది ఇంకెంతో మిగిలింది, నేను మారవలసింది ఎంతో ఉంది అన్నట్టుగా ఉంటే మరి నువ్వు నేను ఏమైనా బాగుపడతాం. లేకపోతే నేను మారవలసిందంతా అయిపోయింది, నేను చేయవలసిన సేవ అంతా అయిపోయింది, నేను చాలా ఉద్ధరించేసాను అనుకున్న రోజున మన పట్టణానికి మనమే తొలుడుగు వేసినట్టు అవుతుందని మీ సోదరునిగా దేవుని సేవకునిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంత మట్టుకు చాలు. మొదటి అడుగు సంపూర్ణతగా వేయవలసిన మొదటి అడుగు అసంతృప్తి, డిస్సాటిస్ఫాక్షన్, అది గుర్తుపెట్టండి. రెండో సంగతి చెప్పాను చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మళ్ళీ అక్కడే 3వ అధ్యాయంలోంచి మరొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. 13వ వచనంలో సహోదరులారా ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొని చెప్పేశాను, తీసేసేయండి. తర్వాత అయితే ఒకటే చెయ్యొచ్చున్నాను అన్నాడు. ఒకటే చెయ్యొచ్చున్నాను. పౌలు అంటాడు సంపూర్ణతలోకి సాగిపోయే మనమందరం ఈ తాత్పర్యమే కలుగుందాము. ఏమిటా తాత్పర్యం అంటే నేను ఒకటే చేయొచ్చున్నాను. ఇందులో ఇది నా డివోషన్ అండి, ఇది నా ధ్యానం అండి, ఒకటి చేయటమే నా ధ్యానం. వినండి 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 స్నేహితులారా, ఈ రోజున చాలా మంది సేవలో ఉన్న మనలాంటి వాళ్ళం ఒకటి పట్టుకోవలసింది, ఒకటి వదిలేసి 2 నుంచి 100 ఉంటున్నాయి. మనకి 2 దగ్గర నుంచి 100 ఉంటాయి, ఆ ఒకటే వదిలేస్తాం. అసలు ఏ ఒక్కదాని గురించి నువ్వు పట్టుకుని లైఫ్ లో ఏదైనా ఒకటి ఉందా? అది నీ జీవితంలో నీకు దర్శనం అయ్యిందా? అది మన జీవితంలో వినండి, అది మన భారం అయ్యిందా? అది మన జీవితంలో అది మన కమిట్మెంట్ అయ్యిందా? అసలు మన బ్రతుకులో ఉన్న డివోషన్ ఏంటి మన బ్రతుకులో ఒకటి. నేను బైబిల్లో కొంతమందిని చూస్తుంటే వాళ్ళ బ్రతుకుల్లో ఒకట్లో కలిగి ఉన్నారు. వాళ్ళు మిగిలిన ఎన్నున్నా ఉన్నాయి కానీ ఆ ఒకటి మాత్రం వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైపోయింది. ఇలస్ట్రేట్ చేస్తాను వినండి. 27వ కీర్తన 4వ వచనంలో 27వ కీర్తన 4వ వచనంలో దావీదు అంటాడు, నేను యెహోవా యొక్క ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా యొక్క ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా మందిరములో ఏం చేయడానికి? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను నా దేవుని మందిరంలో నివసింపగోరుచున్నాను. నా బ్రతుకులో ఒకటేంటి అని అంటే మిత్రులారా వినండి, దేవుని మందిరంలో బ్రతకడమే నా ఒకటి. ఎందుకంటే దేవుని మందిరంలో బ్రతకడం నీ బ్రతుకులో ఒకటిగా పెట్టుకున్నావు అని అంటే నాకు తెలుసండి, నా దేవుని మందిరంలో దేవుని ప్రత్యక్షత కనబడిన రోజున నేను పశ్చాత్తాపంతో నేను పగిలిపోగలుగుతాను. బైబిల్లో ఎవరైనా దేవుని ప్రత్యక్షత చూసిన వారు వాళ్ళ పశ్చాత్తాపంతో పగిలిపోయారు. దానికి బైబిల్ నిండా బోల్డన్న ఉదాహరణలు కనబడతాయి. దేవుని ప్రత్యక్షతను చూసిన హోరేబు కొండ దగ్గర మోషే ఏమంటే సాగిలపడకుండా ధీటుగా నిలబడగలిగినాడా? ఎరుకో మైదానాల దగ్గర దేవుని ప్రత్యక్షతను పొందిన యెహోషువ ధీటుగా నిలబడగలిగాడా? అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న యెహోవాను చూచిన యెషయా ధీటుగా దేవుని ముందు నిలబడగలిగాడా? ఏమంటే దేవుని ప్రత్యక్షం చూసిన యోబు దేవుని ముందు ధీటుగా నిలబడగలిగాడా?
ఏమంటే బైబిల్లో ఉన్న యేసుక్రీస్తును చూసిన అపోస్తలుడైన యోహాను దీటుగా నిలబడగలిగాడా? ఎవరైనా ఆయన ప్రత్యక్షతను చూస్తే పగిలిపోయి ఆయన పాదాల మీద పట్టమే. ఈ రోజున సేవకులంగా మనం కలిగి ఉండవలసిన ఏమిటా ఒకటంటే, ఆయన ప్రత్యక్షతను చూడడానికి ఆయన మందిరములో నేను బ్రతుకుతా. రెండో సంగతి, ఆయన మందిరములో నేను గడపడంలో నేను ఎందుకు ఎత్తుకున్నానంటే, ఆయన ప్రత్యక్షత చూడడానికే కాదు, ఆయన గురించి ధ్యానం చేయడానికి. మీకు ఒక విషయం చెప్పనా? ధ్యానాలు మన వైఖరిని మార్చేస్తాయి. ధ్యానం చేయక మునుపు జీవితాలు ఒకలాగా ఉంటాయి, మరి సరిగా ధ్యానం చేస్తే మన వైఖరులు మారిపోతాయి. ఇలస్ట్రేట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కీర్తన గ్రంథం నుంచి 73వ కీర్తన 17వ వచనంలో ఇవ్వండి, మొదటి 16 వచనాల్లో ఆసాపు స్థితిగతులు ఒకలాగున్నాయి. 17వ వచనంలో వారి అంతముల గురించి నేను ధ్యానం చేయడానికి నేను దేవుని మందిరంలోకి వెళ్ళాను, నా ధ్యానం అయిపోయాక నా వైఖరి మారిపోయింది. ఎంత బాగా మారిపోయిందనంటే, ఆశపడ్డాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకమునందు ఏది నాకు చెప్పండి అక్కర్లేదు. అంతేముందు అన్నీ కావాలనుకున్న ఈ పెద్ద మనిషి ప్రభు యొక్క ధ్యానం జరిగిన తర్వాత నాకు ఏమీ అక్కర్లేదు అంటున్నాడు. కనుక వినండి స్నేహితులారా, ధ్యానం మన వైఖరిని మారుస్తుంది, ప్రత్యక్షతలు మనకు పశ్చాత్తాపంలోకి నడిపిస్తాయి. దావీదు ఒక్కటి నాకు చాలా ప్రాముఖ్యమైనదని ఎంచుకున్నా, ఈ ఒక్కటి చాలు నా జీవితంలో. సేవకుడమైన అన్నగారు, తమ్ముడు, అలాగనే వినండి, కొంతమంది సంఘంలో పెద్దలు, సహోదరులు, నీ జీవితంలో ఆ ప్రాముఖ్యమైన ఒకటే, అదే నీ డివోషన్, అదే నీ యొక్క ధ్యానం, అదే నీ ధ్యాస ఉండాలి. మన ధ్యానం, మన ధ్యాస ఆ ఒక్కటే. ఏంటది? అసలు ఒకటేదో మనకి తెలుస్తున్నదా అనేది ఒక గంభీరమైన ప్రశ్న. సరే, ఆయన ఒకటి అక్కడ పక్కన పెట్టండి, మరొకటి చూపిస్తాను రండి. లూకా సువార్త మీకు తెలిసిన భాగమే, 10వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులారా, 41వ వచనం. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది చెప్పండి ఒకటే. మరియ జీవితంలో తను ఒకటి ఎంచుకుంది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదని మనం ప్రసంగాలు చేస్తాం, మనకు బాగా తెలుసు. సరే, ఇంతకీ మరియ జీవితంలో ఒకటేంటనంటే, ఆ ఒకటిలో మళ్ళీ 3 చెప్తాను. ఒకటేంటో వినండి ప్రియులారా. ఆ ఒక్కట్లో ఉన్న 3లో మొదటిది ఏంటనంటే, వినండి, క్రీస్తుని స్వరము వినటం. స్వరము విన్న తర్వాత క్రీస్తుతో సహవాసం చేయటం. ఏమండి, సహవాసమైన తర్వాత ఆయన్ని సేవించడం. నేను ఎంచుకున్న ఆ ఒక్కటి, ఆయన స్వరం వినుట, ఆయనతో సహవాసం చేయుట, ఆయన సేవ చేయుట. అంతే నా ఒకటి. ఆయన పాదాల దగ్గర కూర్చొని నేను ఎంచుకున్న ఆ ఒకటదే. ఈ రోజున దేవుని సేవకులంగా ఈ ఒకటి మన జీవితంలోకి వచ్చిందంటారా? ఆయన స్వరం వినే సేవ చేస్తున్నామంటారా? ఆయనతో సహవాసం చేసే సేవ చేస్తున్నామనిపిస్తుందా? కనుక ఆయన సేవిస్తున్నప్పుడు ఆయన పాదాల దగ్గర నుంచే బయటకు వెళ్ళి మనం సేవిస్తున్నామనిపిస్తుందా? ఒక విషయం చెప్తాను. 17వ అధ్యాయం యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో యేసయ్య ఇట్లన్నారు, తండ్రి, చేయటము నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అన్నాడు. దేవునికి మహిమ తెచ్చేటంత సేవ యేసయ్య చేయగలగడానికి ఏంటి అతను ఎంచుకున్నదంటే, అనుదినము ప్రతిదినము తండ్రి స్వరం వినటం, తండ్రితో సహవాసం చేయటం, తరువాత సేవ చేయటం. అంతే. మరీ ఎంత బాగా అర్థమైందో గాని, ఆయన స్వరం విని ఆయనతో సహవాసం చేసి ఆయన సేవ చేయడానికి పూనుకుంది. యేసయ్య జీవితంలో అది ఉంది. తండ్రి స్వరం వినుట, తండ్రితో సహవాసం చేయుట, తరువాత తండ్రి అప్పగించిన సేవ చేయుట. ఈ రోజున సేవకులు స్వరం వినే సహవాసం చేసే సేవలో ఉన్నామా అన్నది ఒక గంభీరమైన ప్రశ్న. ఒక ఆయన అన్నాడు, నేర్చుకున్న ప్రార్థన ఒకటి ఉంటుందిగా, నేర్చుకున్న వచనాలు కూడా కొన్ని ఉంటాయిగా, తర్వాత నేర్చుకున్నటువంటి అనుభవాలు కూడా కొన్ని ఉంటాయిగా, నేర్చుకున్న ప్రార్థన, నేర్చుకున్న వచనాలు, నేర్చుకున్న అనుభవాలు సేవలో ఈ సేవకులు పోసుకుపోతున్నాయి. కానీ ప్రతిరోజు ఆయన పాదాల దగ్గరకు వచ్చిన అలవాటు ఈ రోజు సేవకులకి ఎక్కడుందండి అని ప్రశ్నిస్తున్నాడు. మనకంటే ముందున్న తరంలో సేవకులు ఎవరైనా నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు వారు ప్రభు స్వరం విన్నారు, ప్రభుతో సహవాసం చేశారు, తర్వాత మనుషుల్లోకి వెళ్లి సేవ చేశారు. ఈరోజు స్వరం విన్నది తక్కువే,
సావాసం చేసింది తక్కువే, సేవలో కూడా నిష్ఫలమైపోతున్నాం. ఆశించినంత ఫలితాలు టైం అయిపోతుంది, ధనం అయిపోతుంది, మన బలమా కర్పూరంలా కరిగిపోతుంది. కానీ రావాల్సిన ఫలితాలు ఎందుకు రావట్లేదనంటే ఈ అనుభవం లోపించింది. స్వరం వినుట, సావాసం చేయుట, పెదవ సేవ చేయుట. యేసయ్య గురించి వచనం ప్రవచనంలోనే చెప్పబడింది. చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 50 అధ్యాయంలో, యెషయా గ్రంథం 50 అధ్యాయంలో 4వ వచనం ఏం రాస్తుందో చూడండి మిత్రులారా. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. చూడండి ఈ మాటలు. శిష్యులకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు, శిష్యులు వినట్లుగా నేను వింటగా ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టిస్తున్నాడు. ఎవ్రీ మార్నింగ్. దీనికి మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం కలపండి. ఏమండి, ఇంకా పెందల కడని, ఇంకా చీకటి చాలా ఉండగానే ఏ స్వరంగంలోకి పోతున్నాడు. ఏ పని అంటే తన తండ్రి స్వరం వినాలి, తన తండ్రితో సావాసం చేయాలి, తర్వాత ప్రజల్లోకి వెళ్లి సేవని చేయాలి. వినండి ప్రియులారా, ఇప్పుడు మరి ఎంచుకున్న ఈ డివోషన్, ఈ ఒకటి మన జీవితంలో ఒకటయిందా? దావీదు ఒకటే బాగుంది. వినండి ప్రియమైన స్నేహితులారా, మరి యొక్క ఒకటి కూడా బాగుంది. ఇది వాళ్ళ లైఫ్ లో వాళ్ళ డివోషన్, అదే వాళ్ళ ధ్యానం, అదే వాళ్ళ ధ్యాస. దీని తర్వాతకి ఏదైనా గాని అన్నట్టుగా ఉంది. కానీ ఈ రోజున వినండి, సేవకులు ఈ డివోషన్, ఈ ధ్యాస, ఈ ధ్యానములో మనం పడకపోవటం వలన, నిన్న చెప్పాను కదా, ఎవరి సమయమా అయిపోతుంది, మన కళ్ళ ముందు చాలా సంవత్సరాలు దొరికిపోతున్నాయి. అలాగ మన దగ్గర ఉన్న డబ్బు అవుతుంది, సంఘాల్లో డబ్బు ఖర్చు పెడుతున్నాం సేవలో. చివరికి మన ఒంట్లో ఉన్న బలం కూడా క్రమేపీ కరిగిపోతా ఉంది. ఎవడి జవసత్వాలన్నీ ఎవడి క్రమేపీ తగ్గిపోతున్నాయి. కానీ ఏం జరిగిందిరా బాబు? సేవ, ఆత్మల సంపాదనేది, సంఘములో శిష్యులేది, శివుడి సంఘము ద్వారా సువార్తీకరణేది, సంఘములోనేమో కొత్త స్థలములో సంఘ స్థాపన చేసే ఒక మిషనరీ ఉద్యమాలంటే ఉద్యమాలేవి అంటే ఇవేమీ కనబడ్డా లేదనంటే మన విశ్వాసంలో, సంఘస్థుల్లో ఎవరిని నేరారోపణ చేయడానికి ఇక్కడ ఉండొద్దు. మనం ఇక్కడ కూర్చున్న మన సంగతి మనం చూసుకోవడానికే ఆలోచన చేద్దాం. నీకు సరైన డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే నీ సరైన డివోషన్ నీకు అవ్వాలి. నీ వ్యక్తిగత భక్తి, నీ సేవలో నీకు సరైన సంతృప్తి ఉంటే వినండి, సరైన ధ్యాస, ధ్యానం మనందరికీ అవ్వాలి. ఇంకెక్కువ చెప్పలేను. అక్కడ దావీదు, ఇక్కడ మరియా. ఇంకొకటి చూపిస్తాను మీకు. యోహాను సువార్త 9వ అధ్యాయం చూడండి. ఇదే కదా, ఇలాంటి ఒక్కడ కూడా పెట్టుకోవాలి మనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. ఇది గుడ్డివాడు ఎంచుకున్న ఒకటి. ఏమిటంటే వాడు అంటున్నాడు, ఆయన పాపియో కాడో నేను ఎరగను. ఏంటండి, అతని పాపో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రమే నేను ఎరగదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు నేను చూచుచున్నాను. ఒకప్పుడు గుడ్డివాడనై ఉండి ఇప్పుడు నా జీవితంలో నిలుచుకున్న ఒకటేంటనంటే, ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు ఆయన బట్టి ఇలా మారాను. నా దగ్గర ఉన్నది ఒకటే ఒకటి, అది నా సాక్ష్యం. అంతే నా సాక్ష్యం. ఒకప్పుడు గుడ్డివాడనై ఉంటని ఇప్పుడు చూచుచున్నాను. ఆ యేసు గురించి నువ్వేమనుకుంటావనుకో, అది నాకు సంబంధం లేదు. కానీ ఒకటి మాత్రమే నేను ఎరుగుదును, ఒకప్పుడు గుడ్డివాడను, ఇప్పుడు చూస్తున్నాను. నా దగ్గరున్న ఆ ఒక్కటి నా సాక్ష్యం. అంతే. సేవకులమైన మనం ఇవాడు దావీదు ఒకటే మన దగ్గర ఒకటై ఉండాలి, మరియమ్మ ఒకటే మన బ్రతుకులో ఒకటై ఉండాలి, గుడ్డివాడు ఒకటే మన బ్రతుకులో ఒకటై ఉండాలి. వినండి ప్రియులారా, దావీదు ఒకటే మన జీవితంలో ఒకటైతే ఆయన ప్రత్యక్షతలు చూసి పగిలిపోతా, పశ్చాత్తాపడతా, ఆయన గురించి ధ్యానం చేసుకుంటూ మన వైఖరిలో మారగా, మరి ఒకటే మన ఒకటైతే ఆయన స్వరం వింటూ అలాగనైతే సావాసం చేస్తూ సేవల మనుషుల మధ్య కనబడతా, ఏమండి గుడ్డివాని ఒకటి మనం ఒకటైతే మన ప్రభువును గురించి శక్తివంతమైన సాక్ష్యం చెప్పి దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయమా, దేవుని రాజ్యాన్ని కట్టమా అన్నది నేను మీ ముందు ఉంచిన రెండవ ఆలోచన. గుర్తుంటే అనుకుంటాను, సింపుల్ గానే చెప్తున్నాను. మొదటిదేమో అసంతృప్తి, డిస్సాటిస్ఫాక్షన్. అది మనందరికీ ఉండాలి. నాకు సేవలో భక్తిలో తృప్తి చేసింది అనుకుంటే నువ్వు అక్కడతో ఆగిపోతావు, ఇక ముందు నువ్వు పోయి అంతే. ఇక నీ జీవితం అక్కడతోనే ఆగిపోయింది. లేదు లేదు లేదు, నేను అసంతృప్తితోనే ఉన్నాను,
నా క్రిస్టియన్ వాక్ లో నాకు చాలా సంతృప్తి ఉంది, నా మినిస్ట్రీలో ప్రభు నాకు అప్పగించిన సేవలో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను అన్నట్టుగా మనం ఉండాలి. రెండవది ఒక డివోషన్ కలిగి ఉండాలి మన బ్రతుకులో. ఒకటి పౌలు ఒకటేంటనంటే, వినండి ప్రియమైన స్నేహితులారా, పౌలు ఒకటేంటి 24 అధ్యాయం అపోస్తలుల కార్యం చూడండి. అపోస్తలుల కార్యాలు చదువుతున్నాను చూడండి, 20 అధ్యాయం క్షమించండి. అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయం. అతని బ్రతుకులో ఒకటి, అదే అతనికి ఒకప్పుడు సంఘముని హింసించడం ప్రాణాధారమైంది, కానీ ఇప్పుడు ఇల్లు తనకు ప్రాణాధారం అయిపోయింది. చదువుతున్నాను చూడండి మిత్రులారా, ఇలా రాసి ఉంది. చదువుతారా 24 వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలని నా ప్రాణమును నేను ఎంత మాత్రం ప్రియమైనదిగా నేను తెచ్చుకోవడం లేదు. నా ప్రాణాన్ని లెక్క చేయకుండా ఈ పనిలో నేనున్నాను. ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, సహోదరులారా, ఇప్పుడు నేరుగా అడుగుతున్నాను, నీ డివోషన్ ఏంటి? నీ ఒకటేంటి? ఈ రోజున ఒకటి లేదు కానీ 2 నుంచి 100 పెట్టుకుంటున్నాం మనం. అదే ముందే చెప్పేశాను. అసలు ఉండవలసిన ఒకటి వదిలేసి ఇక 2 నుంచి ఇవ్వండి 100 పెట్టుకో, దానివల్ల ఏమనుకుంది? ఈ మధ్య మా ప్రాంతాల్లో ఒక సేవకుడు ఉన్నాడు. ఏమండి, అతని ఇంటి పేరు కర్మకాలి ఆదిమూలపయ్యింది. అతని ఇంటి పేరు ప్రజల కర్మకాలి, అతని ఇంటి పేరు ఆదిమూలపయ్యింది. అతను ఏమని చెప్పాడో తెలుసా? ఆదిమూలం సురేష్ అంటే ఎవరనుకుంటున్నారు? మా చుట్టమే, మా కజిన్. నీకు ఏమండి సర్పంచ్ ఏమండి సీట్ ఇప్పిస్తా, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా, నీకేమో అప్పుడు అది ఎడ్యుకేషన్ మినిస్టర్లండి. ఏమండి సురేష్ గారు అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇప్పుడు కాదు, ఇప్పుడు మున్సిపాలిటీ అనుకుంటాను కదండి. ఆ ఇంటి ముందు ఒకసారి కారు ఆపాను, ఎందుకంటే అవి తెలుసుకున్నాను కొంచెం మార్కాపురంలో. అందుకని ఆయన గురించి 2 విషయాలు తెలుసు, అంతకంటే ఎక్కువ నాకు తెలియదు. ఇంతకుముందు ఎడ్యుకేషనల్ మినిస్టర్, ఇప్పుడే మున్సిపాలిటీ మినిస్టర్. ఇప్పుడు 2వ దశలో ఆయన ఇంటి పేరు ఈయనింటి పేరు ఒకటి అవ్వడంతో ఈ సేవకుడికి ఏం పనండి? ఉద్యోగాలు ఇప్పిస్తాను, సర్పంచ్ సీట్ ఇప్పిస్తాను, ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను, మాకు సురేష్ అంటే జగన్ గారికి ఎంతో ప్రేమ కాబట్టి ఇచ్చేస్తాను వచ్చేస్తాను, మొత్తం లక్షలు దోచేశాడు. అసలు నేను దేవుడు పిలిచింది సువార్తతో, సంఘములో దేవుని వాక్యంతో సేవ చేయడానిక? ఆడికి ఉద్యోగం ఇస్తాను, ఈడికి టికెట్ ఇస్తాను, ఈడికి అది పంచుతాను, నీకేం పని? నేను అదే పెద్ద నేరం అని నేను అనుకున్నాను. మొత్తం ఆ ఊరు వాళ్ళంతా ఈడ ఆదిమూల పని ఇంటి పేరు ఉంది, కానీ ఆ సురేష్ గారికి వీడికి సంబంధం లేదు, వీడు దొంగ పాస్తాన్ని వీడు కొట్టడానికి వచ్చేసరికి ఎప్పుడు పోయినాడు లగేజీలు వేసుకొని. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటనంటే, విచారకరమైన విషయం, ఇంట్లో ఆవిడ ఉంది. నేను కూడా మాట్లాడాను ఆవిడతో. అసలు ఆవిడ పాస్టమ్మనానా లేకపోతే చిన్న రాక్షసమ్మనాలో అర్థం కాలేదు. ఒక సేవకుడు అంటే ఆయన ఎంప్లాయ్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఆయన ఒక మందిరం కట్టి ఎవరైనా దేవుని సేవ చేసుకుంటే బాగుందని మందిరం అప్పగిస్తే వీళ్ళిద్దరు అక్కడ ఉండి సేవ చేస్తా ఈ పనులన్నీ చేస్తుంటే ఈయనకి అందరు రిపోర్ట్ చేస్తుంటే, అన్న స్వామన్న మీరు రెండన్నా వచ్చి వాళ్ళతో మాట్లాడదామంటే మేమిద్దరం పోయాం. ఆవిడ కంపెనీలు పడిపోతుంటే ఇతను గుండాగిపోయేలాగుంది. అన్న ఈవిడతో మనం మాట్లాడలేము, మీకేదో చెమట పట్టేస్తున్నాయి, నాకు భయం వేస్తుంది, పనండి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు కారు ఎక్కించుకొని తీసుకొచ్చాయి. ఇతన్ని మీరు కట్టారు, సేవ జరగాలనుకున్నారు, కానీ పరిస్థితులు వేరుకున్నాయి, ఇప్పుడు మీరు ఏం చేయలేరు, ముందు వచ్చేయండి అని చెప్పి తీసుకొచ్చేసాను. సరే మొత్తానికి ఆయనే పారిపోయిన తర్వాత ఈయన వచ్చి అంటాడు, స్వామన్న ఇంత తగైపోయామన్నా అన్నాడు. ఏమైందనంటే, ఆ ఇంట్లో ఉందే భార్య అతని భార్య కాదట, ఒక ఆర్సీఎం ఆవిడట. మరి ఆయన భార్య అంటానంటే ఊర్లో ఉందట. మరి ఊర్లోనేమో భార్య ఉంది, మరి ఆ భార్య దగ్గర మరి పోయేవాడంటే అతను ఆవిడ చెల్లెని చెప్పి అక్కడ ఇల్లు అద్దె తీసినాడన్నా. ఒక ఆర్సం పిల్లనేమో ఇక్కడ పెట్టాడు, ఇక్కడ ఈవిడ భార్య అని చెప్పినాడు. సొంత భార్యనేమో అక్కడేమో చెల్లెని పెట్టి ఒక ఇంట్లో తెచ్చినాడట. ఇలాంటి వాళ్ళు సేవలో తగలబడితే వినండి స్నేహితులారా, ఏమండి దేవుని సేవ, దీని పరువు, దీని పవిత్రత, దీని ప్రతిష్టలో మంట కలిసిపోవడం లేదా? ఇలాంటి వాళ్ళు ఒకటో వేశారు, అన్ని పట్టుకున్నారన్నమాట. నేను మీకు సహోదరునిగా, మీ తోటి జతపని వారిగా చెప్తాను, నీ జీవితంలో ఏదో ఒకటి ఉండాలి. నేను దేని కొరకు పిలువబడ్డాను, నేను దేని కొరకు పట్టబడ్డాను, నా జీవితంలో నేను కలిగి ఉండవలసిన ఒకటిది అన్నట్టుగా నీ బ్రతుకులో ఆ ఒకటి ఉండి తీరవలసిందే అని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. సరే, ఇప్పుడు నేరుగా మీ మొక్క మీద అడగనివ్వండి. నీ బ్రతుకులో దావీదు ఒకటి, నీ బ్రతుకులో మరియమ్మ ఒకటి,
నీ బ్రతుకులో గుడ్డివాని ఒకటి లాంటి ఏదైనా ఒకటి మన బ్రతుకులో ఉందంటారా? ఇది ఎవరికి వారిని ఆలోచించుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. అయిపోయింది రెండవ మాట. మొదటి మాట అసంతృప్తి, రెండవ మాట ధ్యానం, డిసాటిస్ఫాక్షన్, డివోషన్. మూడో సంగతి చెప్తాను రండి, ఎంత బాగుంటుందో ఈ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మళ్ళీ 13వ వచనంలోనే ఇలా రాసింది చూడండి. ఒకటి చేయుచున్నాను అని వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అని ఉంది. ఇక్కడ పౌలు అంటాడు, నేను సంపూర్ణతలోనికి నేను వెళ్ళడానికి నేను చేసిన తరువాత పని ఏంటో తెలుసా? బాగా వినండి. నేను ఒక డైరెక్షన్ ఎంచుకున్నాను, నేను ఒక దిశను ఎంచుకున్నాను. ఏమిటి నా దిశ అంటే, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిర పడుతున్నా. ఇలా చెప్తారు. ఇక్కడ మరచి అనే మాటకు జ్ఞాపకం లేకుండా ఉండడం అని కాదు. ఇక్కడ మరచి అనే మాటకు అర్థం జ్ఞాపకం లేకుండా అయిపోవడం అని కాదు. ఇక్కడ మరచి అనే మాటకు అర్థం ఏంటంటే, డోంట్ రిమైన్ ఇన్ ద పాస్ట్. నేను గతంలో చిక్కుబడి ఉండిపోను అని అర్థం. గతంలో అతని జ్ఞాపకం లేకపోతే పూర్వం హింసకుడను, దోషకుడు, హానికరుడనని తిమోతికి ఎందుకు పత్రిక రాస్తాడు? గతం జ్ఞాపకం ఉంది కానీ గతంలో చిక్కుబడి లేడు. ఇది మేము బాగా అర్థమయ్యేలా చెప్తాను. మన కారు నడుపుతా ఉంటాం. మీరు అక్కడ ఉన్నారా లేదా? ఏమండి, కారు నడుపుతా ఉంటాం. ముందుకు చూడడానికి ఎంత అర్థం ఉంటుంది? ముందుకు చూడడానికి ఎంత అర్థం ఉంటుంది? కొంచెం మాట్లాడుతుండండి, తెలిసిపోతున్నారు మీరు. చాలా పెద్ద అర్థం ఉంది. కారు ఎంత అయితే ఉందో వెడల్పు అంత అర్థం ఉంది. ఏమంటే ముందుకు చూసి వెళ్ళడానికి పెద్ద అర్థం ఉంది. సరే, వెనక చూడడానికి ఎంత అర్థం ఉంది? ఇక్కడ మాట్లాడరే, ఎంత అర్థం ఉంది? ఇటువైపు నుంచి వచ్చిన వాళ్ళు చూడడానికి ఎంత అర్థం ఉంది? చిన్నది ఉంది. ఇటువైపు వచ్చిన వాళ్ళు చూడడానికి ఎంత అర్థం ఉంది? చిన్నది ఉంది. ఇక్కడ చిన్నద్దం, అక్కడ చిన్నద్దం, ఇక్కడ చిన్నది. వెనక ఉన్న వాటిని అప్పుడప్పుడు చూడడానికి లేదు. లేదండి, నేను పెద్దద్దంలో చూసే మనిషిని కాదు, నేను ఎప్పుడు చిన్నద్దమే చూసుకొని పోతానంటే నువ్వు చస్తావు, రోడ్డు మీద మమ్మల్ని చెప్తావు. కొంతమంది సేవకులు ఎట్లాంటి వాళ్ళనంటే, ఆ రోజుల్లోనండి అని ఇక్కడ నిలబడిపోతాను. నేను సేవకు వచ్చిన తొలి రోజుల్లోనండి అని ఇక్కడ నిలబడిపోతారు. ఈ అర్థం లేకపోతే ఆ అర్థం, లేకపోతే రక్షించబడిన తొలి రోజుల్లోనండి అని ఈ అర్థం చూసుకుంటాడు. ఒరే బాబు, చిన్నత్వం అప్పుడప్పుడు చూడు. ఏమండి, అందులో ఏమైనా తప్పులుంటే సరి చేసుకోవడానికి చూడు. అందులో ఏమైనా అభినందించవలసిన విషయాలుంటే దేవుని స్తుతించడానికి చూడు. సంతాపడ్డానికో స్తుతించడానికో అప్పుడప్పుడు చూడాల్సిన చిన్నద్దాలు వెనకలవి వైపు చూపిస్తాయి. కానీ నీ ముందు పెద్ద అర్థం ఉంది, దాని వైపు చూస్తూనే పోవాలి. కానీ ఈ రోజున చాలా మంది సేవకులకు ఎంతసేపు చిన్నద్దమే, దానితోనే కృంగిపోయి ఆ రోజుల్లో ఎంత బాగుండేది. ఇప్పుడే వచ్చింది నాకు మాయిదా తెగులు. అప్పుడు ఎంత బాగుండేవాడు, ఇప్పుడే నీకేదో వచ్చింది. కొంతమంది ఎంత నిష్ఠూరం అంటే, సేవకు వచ్చే పెద్ద చెడిపోయినట్టు, సేవకు రాకపోతే పెద్ద ఘనత వహించినటువంటి గొప్పలు అయిపోతారు అన్నట్టు, సేవకు వచ్చే మాకన్నీ తెప్పలు వచ్చినాయి అన్నట్టుగా ముస్రోమని కనబడుతుంటారండి. అదేంటో నాకు అర్థం కావడం లేదు. వీళ్ళకి చిన్నద్దాలు చూసుకోవడం అలవాటు, వీళ్ళు పెద్దద్దం వైపు చూడరు. పౌలు అంటాడు, నేను ఒక డైరెక్షన్ పెట్టుకున్నానండి. నా డైరెక్షన్ ఏంటనంటే, ఏమంటే వెనుక ఉన్న వాటిని ఊరిక చూసుకుని కూర్చోను. నేను గతంలో చిక్కుబడి ఉండిపోను. నేను ముందుకే వెళ్ళిపోతాను. నేను ముందుకే దూసుకుని పోతాను. నేను ముందున్న వాటి కొరకే నేను వేగిర పడతాను. ముందున్న వేటో నేను తర్వాత చెప్తాను మీకు. కానీ ఇప్పుడు చెప్పడం, గతంలో ఉన్న వాటిని చిక్కుబడి ఉండిపోకూడదు. లిస్ట్ ఇస్తాను చూడండి, రాసుకోండి వరుసగా. ఏ వేటిలో సేవకులమైన మనం చిక్కుబడి ఉండిపోకూడదు. మన చిన్నద్దాలు ఏంటో చెప్తాను లిస్ట్ ఒకటి. మొదటిది వినండి, మన చిన్నద్దం మొదటిది ఏంటో తెలుసా? గత కాలంలో నువ్వు చేసిన పాపాలు. దాని ఊరికే జ్ఞాపకం చేసుకోవద్దు. ఒకవేళ జ్ఞాపకానికి చూసుకోవలసి వస్తే మరోసారి దాన్ని క్షమించినందుకు దేవుని స్తుతించడానికే జ్ఞాపకం చేసుకో తప్ప ఆ రోజున పాపాలే ధ్యానం చేసుకుంటూ కూర్చోవద్దు. పాప ధ్యానం పెరిగితే అది చిన్న పిల్లదైపోతుంది. ఆ పిల్లదయ్యానికి ఇంకా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే అది కాస్త, వింటున్నారా, చిన్న కొరువి దయ్యం అవుతుంది. మళ్ళీ ఆ గతకాల పాపాన్ని ఇంకా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే కొరువి దయ్యాన్ని అది కాస్త ఏమవుతుందో తెలుసా? భ్రమరాక్ష అవుతుంది. అది నిందికేస్తుంది. పాప ధ్యానాలు మంచివి కావు. గతంలో ఈ పాపాలు చేశాం నిజమే, అది మన శరీర బలహీనతో, లేక సాతానుడు ఇచ్చిన ప్రలోభము, లేక లోకం ఇచ్చిన ప్రేరణ, పాపాలకు చిక్కామో, పాపాలు చేశాము. ఏమంటే ప్రభు క్షమించాడు, మర్చిపోయానన్నాడు అనలేదండి ఆయన?
ఎవడు హెబ్రీ పత్రిక 8:12 ఏమన్నాడు? నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకు ఎన్నడూను జ్ఞాపకం చేసుకున్నాను. మరి ఊరికే జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుంటే ఎట్లా? సేవకుడవైన నీవు నీ చిన్నత్వం, నీ గతకాల పాపాలు ఒకటి. రెండవది ఏంటో తెలుసా? గతకాలపు విజయాలు. ఇది చిన్నత్వమే. కొంతమంది వినండి, వారి సేవలో ఏవో కొన్ని విజయాలు ఉంటాయి కదా, ఎప్పుడు మాట్లాడినా తన్మని వచ్చేస్తుంది అక్కడే ఆ విజయాల దగ్గరికి. మీకు ఆ విషయం చెప్పిన, గతకాలపు విజయాలు అవి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుండో చాలా ప్రమాదమే. ఉదాహరిస్తాను వినండి. నేను అక్టోబర్ నెల చివరిలో అనుకుంటాను, అవును చివరిలోని, నేను ముంబైలో ఈస్ట్ అంధేరిలో పెద్ద మీటింగ్స్ పెట్టారు, వెళ్ళాను నేను. సరే మీటింగ్ వెళ్ళేసరి ఎయిర్పోర్ట్ లో దిగ్గానే నేను ఈస్ట్ అంధేరి వరకు వెళ్ళే వరకు చూస్తుంటే ఆ పబ్లిసిటీ చూసి నా గుండె జారిపోయింది. ఎక్కడ చూసినా ఏమో వింటున్నారా, పోలీస్ స్టేషన్ లో దొంగ ఫోటో ఉన్నట్టు, లేదా రైల్వే స్టేషన్ దొంగ ఫోటో ఉన్నట్టు నా ఫోటో కనబడుతుంది మొత్తం బొంబాయిలో. ఎయిర్పోర్ట్ నుంచి ఈస్ట్ అంధేరి వరకు పెద్ద పెద్ద ఫోటోలు వేసేసారు. నేను అది చూసిన తర్వాత ఆ సంఘ పెద్దలకు అన్నాను, మీరు పబ్లిసిటీ చాలా ఎక్కువ చేసేసినట్టున్నారు కదండి, మరి పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా అన్నాను. నేను 53 సంవత్సరాల నుంచి అండి మా సేవ ఇక్కడ. ఎప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళే పనే లేదు. అసలు పోలీసులు మనకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతం అంతా మనం అంటే చాలా గౌరవం, కానీ పోలీసులతో పని లేదండి, నేను పర్మిషన్ తీసుకోలేదన్నారు. చాలా తప్పు చేస్తున్నారేమో అనిపిస్తుందండి. ఇంత పబ్లిసిటీ చేశాక ఇన్ని వేల మందిని మీరు మీటింగ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు పోలీస్ పర్మిషన్ ఉంటే మంచిది కదంటే, మళ్ళీ సెక్రటరీ అంటాడు, లేదు బ్రదర్ 53 సంవత్సరాలు అంటున్నాడు. 53 సంవత్సరాల నుంచి మేము చేసుకెళ్తున్నామండి, ఇప్పుడు వచ్చింది పెద్ద కష్టం, మీరు భయపడకండి అన్నారు. సరే, నన్ను హోటల్లో రూమ్ లో దించారు. వాళ్ళేమో గ్రౌండ్ లో పని మీదకి వెళ్ళారు. 4 గంటలు అయ్యేసరికి 2000 మంది పైగా RSS వాళ్ళు, బీజేపీ వాళ్ళు, VHP వాళ్ళు, శివసేన వాళ్ళు మొత్తం దిగేశారు గ్రౌండ్ నిండా. ముందు వాళ్ళు అడిగిందేటో లేదా, పోలీస్ పర్మిషన్ ఉందా మీకు అని అడిగారు. ఏం చెప్తారు? ఇప్పుడు 53 సంవత్సరాలు చేస్తున్నా కోరుకుంటారా? లేదనన్నారు. లేదన్న తర్వాత మీరు మీటింగ్ పెట్టండి, పర్మిషన్ ఉంటే చెప్పండి మీటింగ్ అంటే. మా స్థలమే కాదు, మెథడిస్ట్ గ్రౌండ్స్ అంటే మన స్థలమే, క్రిస్టియన్ స్థలం, అక్కడ మేము మీటింగ్ పెట్టుకున్నామంటే ఇంత పబ్లిసిటీ ఇచ్చారు మీరు, ఎక్కువ మంది జనం వస్తారు. అందులోకి మరి ఎప్పుడో ఆ పేరు ఎవరితో చదివించుకున్నారో PS స్వామి అని, మళ్ళీ యూట్యూబ్ లో ఏవో PS స్వామి సంగతులు ఏవో ఎలా తెలుసుకున్నారో గాని, ఈ అబ్బాయి హైందవ కుటుంబం నుంచి క్రైస్తవుడు అయ్యాడు, ఈడ కన్వర్ట్ అయ్యి వచ్చినోడు, ఈడకి నిలబడి మాట్లాడడానికి మేము అస్సలు ఒప్పుకోమని ప్రతి వాడి సెల్ ఫోన్ లో నా యూట్యూబ్ లో ఉన్నాయంట. నాకు కర్మ కాలేదు. యూట్యూబ్ లో చూపిస్తున్నారంటే వాళ్ళు వచ్చిన VHP శివసేన వాళ్ళు, ఈ అబ్బాయి వచ్చి అక్కడ మాట్లాడడానికి వీల్లేదనంటే అక్కడి నుంచి పోను. బ్రదరు, మీరు దేనికి భయపడ్డారో అదే జరిగిందండి. మీటింగ్ జరగడానికి వీల్లేదంటున్నారు, ఏం చేయాలి? ముందు మీరు హోటల్ నుంచి మారిపోండి. మీరు ఏ హోటల్ ఉన్నారో కొంతమంది తెలుసు కాబట్టి మిమ్మల్ని వెంటనే ఒక బ్రదర్స్ వస్తున్నారు, మీరు లగేజీ సర్దుకోండి అని చెప్పి బాదరాగా సాయంత్రం నేనున్న హోటల్ నుంచి ఒక సిక్కుల క్లబ్ దగ్గరికి నాకు సాయంత్రం లోపే రూమ్ మార్చారు. ఏంటండి ఎంత తొందర అంటే, మీ తర్వాత చెప్తా పదండి అని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. చూసారా, 53 సంవత్సరాల విజయాలు 54 సంవత్సరాలు పనికి రాలేదుగా. ఎరుకో మీద మీరు పొందిన విజయం హాయిగా పనికొచ్చిందా? ఎరుకో మీద మీరు పొందిన విజయం హాయిగా పనికొచ్చిందా? మరి ఈ రోజు సేవలో ఆ రోజుల్లో ఇలా చేశాను, ఈ రోజుల్లో ఇలా చేశాను అని గతకాల విజయాలు చిన్నత్వం చూసుకొని డ్రైవ్ చేస్తున్నావేంటి? అప్పటికి దేవుడిచ్చాడు విజయం, దేవానికి స్తోత్రం. కానీ ఇప్పుడుదే అన్నట్టుగా ప్రార్థనతో, వాక్య ధ్యానంతో, ఉపవాసంతో ప్రతిష్ఠించుకుంటూ చేయాల్సిన సేవలో మనం గతకాలపు చిన్నద్దాల దగ్గర మిగిలిపోయాం. గతకాల పాపాలకు చిన్నద్దం, గతకాలపు విజయాలకు చిన్నద్దం కూడా సంగతి చెప్తాను. గతకాలపు అపజయాలు ఇది చిన్నద్దమే. మీకు ఆ విషయం చెప్తాను. సేవకులు కదా, వాక్యం ఎరిగిన వారు వేరుగా మీకు చెప్పనక్కర్లేదు. దావీదు జీవితంలో జరిగిన 3 పాపాలు ప్రభు క్షమించిన తర్వాత ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నాడు అంటారా? ఫెయిల్యూర్ ని ఇతడు లేదు. బెత్షెబాతో పాపం చేశాను, ఊరియాని చంపించినాను, పొరుగువాని భార్య నాశించినాను, ప్రభు క్షమించాడు. కంటే ఇక దాని జ్ఞాపకాల్లో అతను బతకలేదు. చాలా మంది సేవకులు వాళ్ళ ఫెయిల్యూర్స్ ని ఊరికే చూసుకుంటూ, నేను అప్పుడు అలా ఓటమి వచ్చేది, అప్పుడు అలా ఫెయిల్ అయిపోయాను అని చూసుకుంటూనే మిగిలిపోతారు. వీళ్ళు పెద్దర్థం చూడడం రాదు, చిన్నర్థం చూసుకుని మిగిలిపోతుంటారు వీళ్ళు.
ఎన్ని చెప్పానండి? ఇప్పుడు 3 చెప్పాను. 4 చెప్తాను, వినండి. గతకాలపు సుఖాలు. ఇవి చిన్నద్దాలి. గతకాలపు సుఖాలు. ఒక ఆయన అంటాడు, భయమండి, ఒక పెద్ద ఆయన్ని, నాకు తెలిసిన అన్నయ్య గారు, నేను సేవకు రాక మునుపు నేను అందులో ఉద్యోగం చేసినప్పుడు ఎంత జీతం వచ్చేదో, తర్వాత నా ఉద్యోగం మారింది, నేను స్టీల్ ప్లాంట్కి వెళ్ళాను, అక్కడెంత ఉద్యోగం జీతం వచ్చేదో, నేను సేవకు వచ్చాక దమిడి పెట్టోడు ఎవడు లేడన్నాడు. క్లాస్ అవుతుంటే ఆ మాట చెప్పగానే ఇదే కాకినాడలో అక్కేమో క్లాస్ అయిపోయిన తర్వాత కవర్లో కొంచెం డబ్బులు పట్టుకొచ్చి మా రూమ్కి వచ్చి, అన్నయ్య మీరు ఎంత భద్రపడుతున్నారు సేవకు వచ్చని తెలియదని సానుభూతితో గలగలా 2 కన్నీటి బొట్లు కార్చి కవరేమో చేతికి అందించింది. ఆయన, నేను ఎదురుగా ఉన్నాను కదా, ఆయన తీసుకుంటున్నప్పుడు ఆయనకు అదొకలాగా అనిపించింది, నాకు అదొకలాగా అనిపించింది. ఆయన కవర్ ఇచ్చి వెళ్ళాక నేను అన్నాను, అన్న సేవకు రాకమునుపు అక్కడ జీతమంతా ఇక్కడ జీతమంతా మేమంతా సుఖంగా ఉండేవాడిని, ఇప్పుడే కష్టాల్లో పడ్డాను, దేవుడు నీ మినిమమ్స్ మీట్ అవ్వట్లేదు, నీ నీడ్స్ మీట్ అవ్వట్లేదు అన్నట్టుగా మీరు మాట్లాడడం నాకు నచ్చలేదు. ఆవిడ సానుభూతి అవసరమైందా? మహా అయితే ఆవిడ కవర్లో పెట్టించింది, ఒక 2000 3000 పెట్టవచ్చు. దాంతో మీరు ఇల్లు కడతారా, వాకిలు కడతారా, వస్తువు కొంటారా, వాహనం కొంటారా? మీరు ఎందుకు మనుషుల సానుభూతి కొరకు ఆ మాట చెప్పడం? ఇవి కొంతమందికి నచ్చం. ఏటో ఎదుటోడు సానుభూతి గడించేద్దామని ఎవడి గతంలో ఎంత సుఖంగా ఉండేవాడునో సేవకు రాకమునుపు, ఏం దేవుడో గాని ఈయన సేవకు వచ్చాక నా బతికి ఎండగట్టేస్తున్నాడు అన్నట్టుగా దేవుని మీద నిష్ఠూరపడుతూ మాట్లాడే సేవకులు చాలా మంది ఉంటారు. అన్న ఇలా ఆ పరిస్థితి ఎవరి దగ్గర ఉండనీయకండి. అప్పుడు సుఖాలు అప్పటివే. ఇప్పుడు ఏమైనా కష్టం వస్తే ఇది నీ మేలు కొరకే దేవుడు ఇచ్చాడు అనుకోవాలి. ఇదేం బుద్ధో చెప్పమంటారా? సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో చూపిస్తాను చూడండి. ఇది ఇశ్రాయేలీల బుద్ధి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం చదువుతాను చూడండి. 4-5 వచనాలు. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, పోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను ఏం చేస్తున్నాయట? జ్ఞాపకానికి వచ్చేస్తున్నాయి. నాకు ఈ వచ్చిన చదివినప్పుడు మళ్ళీ విడ్డూరం అనిపించిందండి. ఏమిటి విడ్డూరం అంటే, ఓరకనే వచ్చాయండి. ఇవన్నీ నిజం ఓరకనే వచ్చాయండి. ఏ రోజు తొక్కవలసిన మట్టి ఆ రోజు తొక్కకపోతే, ఏ రోజు చేయవలసిన ఇటుకలు ఆ రోజు చేయకపోతే, ఏ రోజు కాల్చవలసిన ఇటుకలు కాల్చకపోతే, ఏ రోజు కట్టవలసిన గోడలు కట్టకపోతే, ఐగుప్తు కార్యనియామకులు ఓరకనే అప్పనంగా పెట్టారా నీకు తిండి? చూసారండి, వీళ్ళు ఆ గతంలో ఉన్న ఆ సుఖాలు జ్ఞాపకం చేసుకోవడంలో దేవుని సేవకుల ద్వారా నడిపించబడుతున్న ఈ క్రమంలో వారు సరుగుతూ మొదలు పెట్టేశారు. కానీ అప్పటికి దేవుడు సగం ఇచ్చాడు, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు అది ప్రైజ్ ద లార్డ్ అనుకోవడం నేర్చుకోవాలి. కానీ ఆ రోజు సేవకు రాకపోయి ఉంటే బాగుందని చెప్పడమే కదా, ఈ దేవుని నమ్ముకోక ఉంటే బాగుందని చెప్పడమే కదా. అప్పుడే సుఖాలు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ఆ సుఖాలు లేవని ఏడుస్తున్నావనంటే, నేను ఎందుకు యేసు ప్రభువుని నమ్మానా, ఎందుకని సేవ చేస్తున్నానని సరగడమే కదా. కాబట్టి సేవకులారా వినండి, నీ దిశ మారాలి, నీ డైరెక్షన్ మారాలి. వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి. ఈ వెనుకాలు ఇవన్నీ మనకుంటాయి. అప్పుడప్పుడు చూద్దాం, అవసరమైతే పశ్చాత్తాపానికో స్తుతించడానికో మరో దానికని వాడుకుంటాం, కానీ దాంట్లో చిక్కుబడి ఉండిపోవద్దు. డోంట్ రిమైన్ ఇన్ ద పాస్ట్. మీరు గతంలో చిక్కుబడి ఉండిపోకండి. అదే మన సేవా జీవితాన్ని భంగపరిచేది. అదే మన సేవా జీవితాన్ని భంగపరిచేది. వింటున్నారు? ఇది చెప్పాను ఇప్పుడు మీకు. గతకాల పాపాలు, గతకాల విజయాలు, గతకాలపు అపజయాలు, గతకాలపు సుఖాలు. 5వ సంగతి చెప్తాను వినండి. గతంలో నువ్వు చేసిన మేలులు మర్చిపో. సంఘంలో ఎవరికో మేలు చేస్తుంటావు సేవకుడుగా. నీ ప్రార్థనో, నీ ఉపవాసమో, నీ వాక్య పరిచర్యో, నీ సలహాను, లేక హాస్పిటల్ తీసుకెళ్లావో, మందులు ఇప్పించినావో, వాళ్ళ జీవితాన్ని కట్టావో, వాళ్ళు ఏదో రోజు నీకు భిన్నంగా మిగిలిపోతే వెంటనే జ్ఞాపకం వచ్చేదేంటో తెలుసా? విశ్వాసం లేని కుక్కలు. విశ్వాసము లేని కుక్కలు. చూసారా? ఎప్పుడైతే గతకాలంలో మనం వారికి చేసిన మేలులు జ్ఞాపకం చేసుకున్నామో, మన ముందుండేటువంటి కృతజ్ఞత లేనులు అని మనం అంటాం. సరే అంటున్నాం, మరి ఎంత కృతజ్ఞత కలిగిన వాడు దేవుని ఎడల. దేవుడు నువ్వు చేసిన మేలు కంటే ఎన్నో మేలు చేస్తుంటాడు కదా. ఇవేమైనా జ్ఞాపకం ఉంటాయంటే మళ్ళీ జ్ఞాపకం ఉంటుంది మళ్ళీ. అందుకని
గతకాలపు మేలు చేయగలిగితే చేశానప్పుడు సరే వాళ్ళు మేలు పొందారు, ఇప్పుడు కృతజ్ఞత కలిగి లేరు, లేకపోతే లేనిలే పర్వాలేదు, వాళ్ళు ఏదో దేవుళ్ళు ఉంటే చాలు అని అనుకుని ఇవ్వండి పరిమితి చెందేట మనస్తత్వం, పరిణితి చెందిన మనస్తత్వం అది అలవర్చుకోవాలి. ఇవ్వండి ఈ రోజున చాలా మంది ఈ పరిణితి చెందిన మనస్తత్వం లేక ఆడికి అంత మేలు చేశాను, వాడికి కృతజ్ఞత లేదు, ఈవిడికి ఇంత మేలు చేశాను కృతజ్ఞత లేదని వాళ్ళ మీద ఆయాసమే వాళ్ళని బట్టి హృదయంలో చేదైన వేరు పెట్టేసుకుని బతికేస్తాం. మళ్ళీ మనం సేవకులం, రొట్టె మిర్చి అందించే సేవకులం అయిపోతున్నాం మనం. కనుక సీరియస్ గా మీరు ఆలోచించాలని మీకు మనం చేస్తున్నాను. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 5 వచ్చేసినాయి. 6 చెప్తాను వినండి. చిన్నంత మరొకటి 6 అంటే ఇతరులు మనకు చేసిన కీడు, అది చిన్నంతమే. ఇతరులు మనకు చేసిన కీడు అందులో చిన్నంతం. ఏమండి అది కానీ జ్ఞాపకం ఉంచుకున్నాం అనుకోండి, వినండి మనం కోపంతో రగిలిపోతుంటాం. ఆ కోపం కాస్త బాగా ఎదిగి ద్వేషంగా మారుద్ది, ద్వేషం కాస్త బాగా బలిసి అది పగ్గా మారుద్ది, పగ కాస్త బాగా బలిసి ప్రతీకారంగా మిగిలిపోతుంది. చాలా మంది సేవకులు కొంతమంది మీద వారు ప్రతీకారంతో రగిలిపోయి కనబడుతున్నారు. ఎందుకంటే అంతకుముందు పగబట్టారు వీళ్ళు. పగ ఎందుకు వచ్చిందంటే వాళ్ళ మీద ఇంతకుముందే ద్వేషం వచ్చింది. ఎందుకు ద్వేషం వచ్చిందంటే ఇంతకు ముందే వాళ్ళతో కోపంలో ఉన్నారు. ఎందుకంత కోపం అంటే వాళ్ళు ఏదో వీళ్ళు కీడు చేశారట. మర్చిపోదాం, వాళ్ళు బుద్ధి లేకో బుద్ధుండో ఏదో కీడు చేశారు, కీడు జరిగింది. మనం నమ్మిన దేవుడు ఏమంటే కీడును మేలుగా మార్చేవాడని వాళ్ళు మనకు తెలుసు కదా. నేను అప్పుడప్పుడు అంటాను, సేవకులు బైబిల్లో 2 వచనాలు క్యారెక్టర్స్ గా పెట్టుకోవాలట. ఏంటంటే రోమాపత్రిక 8:28 మన క్యారెక్టర్స్ అదే. దేవుడు ప్రేమించే వారికి అనగా సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాడు. ఎన్ని కీళ్ళన్నా చేయని నా క్యారెక్టర్స్ రోమా 8:28 అన్ని నాకు మేలైపోతాయి అనుకోవాలి. అలాగనే ఆదికాండం 50:20 కూడా మన క్యారెక్టర్ చేసేసుకోవాలి. యోసేపు అన్నాడు, అన్నయ్యలు మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ దేవుడు దాన్ని ఎట్లా మార్చేశాడు? మేలుగా మార్చాడు. అది సేవకుని యొక్క క్యారెక్టర్స్. మీ క్యారెక్టర్స్ ఏంటంటే రోమా 8:28, ఆదికాండం 50:20 ఇది మా క్యారెక్టర్స్. ఎవడు ఎన్ని కీడులు చేసినా మాకు మేలు జరుగుద్ది. ఎందుకంటే మా దేవుడు మేలు చెయ్య దేవుడు, నేను సేవ చేస్తున్న దేవుడు మేలు చెయ్య దేవుడు అనే ఆలోచన గట్టిగా మనసుకు పట్టాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అర్థమైంది అనుకుంటాను. చిన్నద్దాలు కారు 3 ఉన్నాయి, మనకేమో 6 ఉన్నాయి. ఎవడున్నారా లేదా మీరంతా? ఎవడు కారుకు 3 చిన్నద్దాలు వెనక చూపించేవి, కానీ మన ఆధ్యాత్మిక ప్రయాణంలో చిన్నద్దాలు 6 కనబడుతున్నాయి. ఈ 6 చిన్నద్దాలతో చూసుకుంటూ మనం సాగిపోతే ఖచ్చితంగా నీకు ప్రమాదమే, ఏమండి ఎదుర్కొన్న వాళ్ళకు కూడా చాలా ప్రమాదమే. సరే వినండి, ముందున్న వాటి కూడా సాగిపోదాము అని ఉంది కదా. ఆ ముందేదో ఆ దిశ ఇప్పుడే చెప్పను. ఇంకోసారి మళ్ళీ నేను సేవకులతో మాట్లాడి పనేదో ఉన్నట్టుగా హెన్రీ గారు చెప్పారు కనుక నేను వెళ్లే లోపుగా ముందు సంగతి ఇంకో మెసేజ్ లో చెప్తాను. ఎందుకంటే ఇక మనం మాట్లాడుకోవడానికి సమయం చాలదు కనుక. మొదటిదేమో డిస్సాటిస్ఫాక్షన్, రెండోదేమో ఒక డివోషన్, మూడోదేమో ఒక డైరెక్షన్. అసంతృప్తి, ధ్యానం, దిశ, ఈ 3 సరిగా అడుగులు వేయకపోతే మనం సంపూర్ణమవ్వడానికి సాగిపోలేము. సరే 4వ సంగతి చెప్తాను రండి. 4వ సంగతి మళ్ళీ రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. 14వ వచనం, 13వ వచనం అయిపోయింది. ఇక 14వ వచనం చూడండి ఏం రాసిందో. ఫిలిప్పీ 3:14 చదువుతున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ వచనంలో పౌలు చెప్తున్న మాట ఏంటి అనంటే, నాకు డిటర్మినేషన్ ఉందండి, నాకు దృఢ సంకల్పం ఉందండి అంటున్నాడు. నా దృఢ సంకల్పం ఏంటి అనంటే, నేను క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు ఒకటి నాకు వచ్చింది. ఆ పిలుపులో నాకు బహుమానం ఉంది, అది పొందాలనే గురి ఎత్తగా పరిగెడుతున్నా. నాకు పౌల జీవితం పని విడ్డూరంగా ఉంటది. మీకు విషయం చెప్పనా, ఇక్కడ కూర్చున్న నాతో కలుపుకొని సేవకులైన వారంతా నాకే కిరీటం ఉంది అని ధైర్యంగా చెప్పగలిగిన సత్తా మనలో ఎంతమందికి ఉందంటారు? వస్తుందో లేదో అంత అయోమయమే. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అయోమయంగా లేడు ఆయన. ఎంత ఏమండి కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాడండి.
నా కొరకు మహిమ కిరీటం ఉంది, నా కొరకు అక్షయ కిరీటం ఉంది, నాకు ఆనంద కిరీటం ఉంది. అందులో అయోమయంగా లేడు ఆయన. ఎందుకంటే దేని కొరకైతే ఆయన పిలువబడ్డాడో దాని కొరకు తను పరిగెత్తుతా ఉన్నప్పుడు, వినండి ప్రియమైనటువంటి స్నేహితులారా, ఏది దొరుకుతుందో ఎరిగిన వాడుగా, ఆ ప్రత్యక్షతలో ఎరిగినటువంటి వాడుగా అయోమయంలో లేడు. ఏమండి, ఒక దృఢ నమ్మికతో ఉన్నాడు. ఆ దృఢ నమ్మికతో కలిగి ఉన్నవాడు దృఢ సంకల్పంతోనే సాగుతుంది జీవితం. ఇక్కడ విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. మనకు దృఢ సంకల్పాలు ఉండడం లేదు, కానీ తీర్మానాలు ఉంటున్నాయి. తీర్మానాలకు ముందే నిర్ణయాలు ఉంటున్నాయి. నిర్ణయం చేద్దాం అంటే నిర్ణయం చేస్తున్నారు. నిర్ణయాలన్నీ నీరు గారిపోవడం మనకు కనబడటం లేదా? ఏమిటి, మనం తీసుకున్న నిర్ణయాలను నీరు గారిపోతున్నాయి. తీర్మానం చేద్దామంటున్నాం, తీర్మానాలు కూడా తెల్లారిపోతున్నాయి. నిర్ణయాలేమో నీరు గార్చేస్తున్నాం, తీర్మానాలేమో తెల్లారేలా చేస్తున్నాం. మనకు కావాల్సింది దృఢ నిశ్చయం, ఎవడు దృఢ సంకల్పం. ఒక విషయం జ్ఞాపకం చేస్తానండి, వినండి ప్రియమైన స్నేహితులారా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, ఎవడు దానియేలు ఆ ముగ్గురు యవనస్తులు, రాజు భుజించు ఆహారమును మేము తిని మా దేహాన్ని అపవిత్రపరచుకోకూడదని ఏం చేసుకున్నారంటే వాళ్ళు దృఢ నిశ్చయం చేసుకున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు విన్న విషయాలు, ఏమండి నేర్చుకున్న విషయాలతో దృఢ నిశ్చయం చేసుకుని బ్రతికారు. ఏమండి, నేను యూదుడనైన నేను ఈ అన్యుల ముందు నేను శరమ వంచను అని ఎంచుకున్నాడు మొర్దెకై. అంతే, దృఢ నిశ్చయం. అది దృఢ నిశ్చయం. నేను యెరూషలేము దేవునికి నేను ప్రార్థన చేసుకోవాలి, నన్ను చంపేస్తారు అనేటువంటి శాసనం వచ్చినా గాని యెరూషలేము తట్టు కిటికీ తలుపు తెరిచి ప్రార్థన చేసుకోవడంలో దానియేలుకున్నది దృఢ నిశ్చయం, స్ట్రాంగ్ డిటర్మినేషన్. నిర్ణయాల నీరు గారుస్తున్నాం, తీర్మానాల తెల్లారిపోయేలా చేస్తున్నాం. దృఢ నిశ్చయాలు ఏంటి? ఈరోజు సేవకులమైన మనకు కొన్ని పనులు చేయడానికి, దేవుని కొరకు బ్రతకడానికి దృఢ నిశ్చయాలు మనకు అవసరం. ఇది లేకపోతే ప్రియమైన మిత్రులారా, వినండి, నిర్ణయాలు చేసామండి, ఎంతకాలం ఉంటాయి? నేనేమనుకోకపోతే చెప్తాను. జనవరి 1వ తారీఖున తీసుకున్న నిర్ణయాలు వింటున్నారా లేదా? హెన్రీ గారు కనికరించి 1వ తారీఖు వెంటనే సభలు పెట్టి, సభల తర్వాత అన్ని సంఘాల్లో మీటింగ్లు ఏర్పాటు చేయించి ఎట్లో గట్ల నిర్ణయాల మీద నిలబడాలని తట్టాలు పడుతున్నారు. కానీ ఇవేమీ లేకపోతే ఏమవుతుంది? 1వ తారీఖు అయ్యాక మళ్ళీ నిర్ణయం చేయాలంటే మళ్ళీ గుడ్ ఫ్రైడే కావాలి. అప్పుడు మళ్ళీ నిర్ణయం వస్తుంది. మళ్ళీ ఆ నిర్ణయం అయిన తర్వాత మళ్ళీ మంచి నిర్ణయం కావాలంటే మళ్ళీ మన క్రిస్మస్ రావాలి. మనమే నిర్ణయాల్లో నీరు కారిపోయే వాళ్ళం, తీర్మానాలు తీసుకుని పక్కన పెట్టేసే వాళ్ళమైతే నిర్ణయాలు కాదు, తీర్మానాలు కాదు, దృఢ నిశ్చయం చేద్దాం. దేవుని కొరకు బ్రతకడానికి, ఆయన సేవ చేయడానికి దృఢ నిశ్చయం చేద్దాం. స్ట్రాంగ్ డిటర్మినేషన్. డిటర్మినేషన్ లేనివాడే సేవకుడే కాదు. దేవుని పరిచర్యలో, దేవుని యొక్క సేవలో దృఢ నిశ్చయం లేని వారు సేవకులం ఎట్లా అవుతామండి? నిర్ణయాలు కావండి మావి, తీర్మానాలు కావండి మావి, మేము దృఢ నిశ్చయం చేసుకుని బ్రతుకుతామన్నట్టుగా ఉండాలి. దృఢ నిశ్చయాలు బైబిల్లో చాలా ఉన్నాయి, ఇప్పుడు నేను అవన్నీ చెప్పడం లేదు. కానీ పౌలు అంటాడు, సంపూర్ణతలోనికి నేను సాగిపోతా ఉన్నప్పుడు నేను డిసాటిస్ఫాక్షన్ తో ఉన్నా, నేను ఒక డివోషన్ కలిగి ఉన్నా, నేను ఒక డైరెక్షన్ ఎంచుకున్నా, నేను ఒక డిటర్మినేషన్ నేను కలిగి ఉన్నా. 5వ సంగతి చెప్పి మన టైం అయింది కనుక ముగిస్తాను. అది చివరి ఆ 2 వచనాలు 5వ తలంపుకి సరిపోతాయి. 15, 16 వచనాలు. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. అప్పుడు దేని గురించైనను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అదియో దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి చెప్పండి, ఎట్లా నడుచుకుందాం? క్రమముగా నడుచుకుందాం. పౌలు అంటున్నాడు, నేను సంపూర్ణతలో సాగిపోవడానికి నేను ఒక డిసిప్లైన్ నేర్చుకుంటున్నా, క్రమంగా నడుచుకోవడం అలవాటు చేసుకుంటున్నా. సేవకులమైన మనకు డిసిప్లైన్స్ అవసరం కదా. దాన్ని థియలాజికల్ భాషలో మేము క్లాసులు చెప్పిన స్పిరిచువల్ డిసిప్లైన్స్ అని చెప్తాం. స్పిరిచువల్ డిసిప్లైన్స్, ఆధ్యాత్మిక క్రమశిక్షణలు. వింటున్నారండి? నా దగ్గర 17 ఆధ్యాత్మిక క్రమశిక్షణలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు చెప్పి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను, కానీ 2-3 చెదురుమదురుగా జ్ఞాపకం చేస్తా. వీటిలోనైనా మనకి డిసిప్లైన్ ఉంటుందా అనేది. 1 జ్ఞాపకం చేస్తాను, వినండి. దేవునితో వ్యక్తిగతంగా సమయాలు గడిపేటువంటి డిసిప్లైన్.
దీనిని ఏమన్నారు తెలుసా? ఏమండి, క్వైట్ టైం, ఉదయకాల ధ్యానం, మౌన ధ్యాన సమయం. దాని తర్వాత ఏమంటే పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగతంగా ప్రార్థన చేసి, ఇదొక స్పిరిచువల్ డిసిప్లైన్. తర్వాత కాంగ్రిగేషనల్ ప్రేయర్, మన సంఘముతో కలిసి ప్రార్థించడం, ఇదొక స్పిరిచువల్ డిసిప్లైన్. తర్వాత బైబిల్ స్టడీ, ఇదొక స్పిరిచువల్ డిసిప్లైన్. ఫాస్టింగ్, ఇదొక స్పిరిచువల్ డిసిప్లైన్. ఎవాంజలిజం, ఇదొక స్పిరిచువల్ డిసిప్లైన్. తర్వాత సైలెన్స్ అండ్ సాలిట్యూడ్, దేవుని ముందు మౌనంగా ఏకాంతంగా కూర్చోవడం, ఇదొక స్పిరిచువల్ డిసిప్లైన్. ఇవన్నీ ఎగిరిపోయినాయి మన దగ్గర నుంచి. దేవుని ముందు ఒంటరిగా కూర్చునే అలవాటు లేదు, దేవుని దగ్గర మౌనంగా కూర్చునే అలవాటు లేదు. తర్వాత గివింగ్, మనం ఎంతసేపు సంఘస్థులు ఇవ్వాలని చెప్తాం, మనం వచ్చి ఇచ్చుకోమా? మనం కూడా సమర్పించుకున్న అలవాట్లోనే రామా? ఏమండి వినండి, దాతృత్వం, గివింగ్, ఇది స్పిరిచువల్ డిసిప్లైన్. ఫెలోషిప్ అనే స్పిరిచువల్ డిసిప్లైన్. వర్షిప్ ఇదో స్పిరిచువల్ డిసిప్లైన్. నేను రాసుకున్నాను అట్లా 17 స్పిరిచువల్ డిసిప్లైన్స్ ఉన్నాయి. ఒక సేవకుడు ఏమండి తన జీవన చర్యలో అనుసరించవలసిన ఆధ్యాత్మిక క్రమశిక్షణలు. ఏమండి, పౌలు పరుగు అనే మాట ఎప్పుడు వాడినా తను డిసిప్లిన్ చేసుకునే పోతున్నానంటాడు. కావాలంటే చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, అనేకులు బోధించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతునేమో అని ఏమండి నా శరీరం నేనేం చేసుకుంటున్నాను, నలగొట్టుకుంటున్నాను. అది డిసిప్లైన్, స్పిరిచువల్ డిసిప్లైన్స్. ఈ రోజున సేవకుడమైన ఏమండి అన్నయ్య, అలాగే విశ్వాసమైన సహోదరుడా, నీకు అసలు ఆధ్యాత్మిక క్రమశిక్షణలు ఉన్నాయా? దేవుని మందిరానికి రావటం, మందిర పరిచర్యలో ఉండడం, చాలా క్రమశిక్షణలు ఉన్నాయి. క్రమశిక్షణలు నేర్చుకుంటున్నప్పుడు నొప్పిగా ఉంటాయి, ఆరంభంలో నొప్పిగానే ఉంటాయి, అలవాటైతే నొప్పి అనిపించదు. రెండోది స్ట్రెంగ్త్ కూడా ఇస్తుంది. మీరు ఎప్పుడైనా కానీ జిమ్కి వెళ్ళే వాళ్ళని అడగండి, స్టార్టింగ్ లో జిమ్కి వెళ్ళి బస్కెళ్ళి తీసినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు 2-3 రోజులకి ఏముంటుందండి, వాళ్ళకి నొప్పులు. తర్వాత నొప్పులు ఉంటాయండి దాస్ గారు, ఇక నొప్పులు. రెండోది మధ్యలో కూడా ఏమైపోద్ది, వాళ్ళకి గట్టిగా అయిపోద్ది, స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. స్పిరిచువల్ డిసిప్లిన్ అడుగు పెడితే నొప్పి లేకుందండి. అప్పుడు వారికి ఒక రోజు ఉపవాసమా, సంఘం అంతటి కొరకు ప్రార్థన చేయడానికి. అమ్మో, నేను కానుకివ్వాలనా, నేను మౌనంగా ఒంటరిగా దేవుని కూర్చోవాలనా, నేను స్టడీకి ఎంత టైం ఇచ్చుకోవాలనా, నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి టైం, ఈ డిసిప్లైన్స్ లో పడడానికి వినండి, మజిల్ స్ట్రెంగ్త్ అయ్యే వరకు నీ నొప్పిగా ఉంటే ఉండదే గాని, నీ మజిల్ స్ట్రెంగ్త్ వచ్చే వరకు ఆధ్యాత్మిక క్రమశిక్షణలు అలవర్చుకుంటే, క్రమముగా నడుచుకున్న వారమైతే ఆ సంపూర్ణతలోనికి మనం సాగిపోగలుగుతాం. ఇప్పుడు అడుగుతున్నాను ఒక ప్రశ్న, డిసిప్లైన్స్ అలవాటు చేసుకుందామా? ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ కలిగి ఉందామా? సరైన డైరెక్షన్ మన జీవితంలో ఇచ్చుకుందామా? అలాగనే ఒక డివోషన్ కలిగి ఉందా? నా బ్రతుకులో మీరు ఎన్నో చెప్పండి, నేను అన్ని చేయలేను, ఒకటి కొరకు నేను వచ్చానంతే, దాని కొరకే నేను నియమించబడ్డాను ఈ సావాసంలో, ఆ ఒక్కటే నేను చేసుకుని పోతా, నేను ఇది చెప్పగలుగుతామా? అలాగనే వినండి స్నేహితులారా, చాలా డిసాటిస్ఫాక్షన్ గా ఉంది, నేను చేయవలసింది ఎంతో మిగిలిపోయింది, నేను పరిగెత్తవలసింది ఎంతో ఉంది, నేను గెలవాల్సింది చాలా ఉంది, నేను సంపూర్ణ సిద్ధి పొందవలసింది చాలా ఉంది, ఎరగవలసింది చాలా ఉంది, నేను అసంతృప్తితోనే ఉన్నా. ఈ 5 అడుగులు రాని సేవకుడు సంపూర్ణతలోనికైతే సాగలేడు. ఏమంటే నీ దగ్గర ఉన్న అసంతృప్తి ఎంత, నీ దగ్గర ఉన్న డివోషన్ ఏంటి, నువ్వు ఎంచుకున్న డైరెక్షన్ ఏంటి, నీ లోపల కలిగి ఉన్న డిటర్మినేషన్ ఏంటి, నువ్వు కలిగి ఉన్న డిసిప్లైన్స్ ఏంటి, ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. మోకరించాలనిపిస్తే సేవకులమైన కుర్చీలు దిగుదాం, తప్పలేదు. మోకరించుదాం. ప్రభువా, ఇగో నీ సేవకులం నీ పాదాల చెంత కూర్చున్నాం, నువ్వు మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. ఉదయం నుంచి నీ స్వరం మేము వింటున్నాం, నీ లేఖనాల్లోంచి సంగతులు తెలుసుకుంటున్నాం. ప్రభు, అక్కడ శరీరం సహకరిస్తేనే, మీ శరీరం సహకరించబోతే మోకరించాల్సిన పని లేదు. యవనస్తులు లాంటి సేవకులు ఉన్నారు, మోకరించండి. ప్రభువా, ఈ 5 అనుభవాలు మాకు ప్రసాదించండి, మేము సంపూర్ణతలోకి రావడానికని భారంగా ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, అడగండి, చిన్న స్వరాలతో ప్రార్థన చేయండి.